దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వచ్చినటువంటి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దయచేసి వాక్యం చదువుతున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా వాక్యం మీద పెట్టండి. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదువుకుందాం. దయచేసి ఎవరన్నా చదవండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనం నుండి చదవండి. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చింది. అటువారు వెళ్ళిన పారాన అరణ్యమన్నది కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పనులను వారికి చూపించి వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి వెళ్ళి అది పాలుతేను ప్రవహించే దేశమే దాని పనులు. అయితే ఆ దేశంలో నివసించగలరు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ ఆనకీయులను చూచితుంది. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుతున్నారు. హిత్తీయులు యెబూసీయులలో, అమోరీయులు కొండ దేశములలో నివసించుతున్నారు. కానానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములోను నివసించుచున్నారని చెప్పింది. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచ, మనం నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకోండి, దాన్ని జయించుటకు మన శక్తి చాలనది. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమని, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుడు. అక్కడ నెఫిలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫిలీలను చూచితిని. మా దృష్టికి మేము మెరుకలుగానే ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉంటున్నది. చదవబడినటువంటి దేవుని వాక్యమును ప్రభు దీవించుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఇదిగో యొక్క రాత్రి మా సోదరులు కరుణాకరణ గారి యొక్క గృహము చెంత ఏర్పాటు చేసినటువంటి గృహ కూడికను బట్టి నీకు స్తోత్రాలు, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. తండ్రి, ఎంతవరకు పాటల ద్వారా నీ బిడ్డలు నేను మహిమపరిచారు, చక్కటి వాతావరణం మాకు ఇచ్చావు. ఇదిగో అత్యంత ప్రాముఖ్యమైన సమయంలో మేము వస్తున్నాము తండ్రి. నీ వాక్యాన్ని మేము ధ్యానించాలని ఆశతో మేము వస్తున్నాము. ఎవరు నీ వాక్యాన్ని మాకు బయలుపరచండి. నాతో ఇక్కడ ఉన్న బిడ్డలందరితో మాట్లాడండి. వాక్యం వింటుండగా ప్రభువా అతీతమైన జ్ఞానేంద్రియముతో మేము వాక్యం విని దాని ద్వారా విశ్వాసమును పొందుకుని ఇదిగో ప్రభు సహజాతీతమైన వ్యక్తులుగా మేము మార్చబడడానికి తగిన కృప నీ కనికరం మాకు దయచేయండి. మమ్మల్ని పూర్తిగా నీ కృపాస్తాలకి సమర్పించుకుంటున్నాం. వ్యతిరేకాత్మలను, దురాత్మ శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం. ఈ సన్నిధి, నీ ప్రసన్నత మమ్మల్ని అందరినీ తాకులుగా నీవే మహిమ పొందమని ప్రభు ఈ కొడుకుని సంపూర్ణంగా నీ కృపాస్థలు పెడుతూ ఈ కొడుకు అనంతరం మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించును గాక. అలా కూర్చొని బాగుంది కదా. వెళ్ళవచ్చు. ఏమో ఐతుకులాగా ఏమైనా జారిపడిపోయినట్టు ఏం చేయాలి. వెళ్ళవచ్చు. 2 నెలలు కింద రండి కదా. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు చక్కటి సమయాన్ని ఇచ్చాడు. మొట్టమొదటిసారిగా ఇక్కడ గృహ కూడిక పెట్టడం జరుగుతుంది. నేను వచ్చినప్పుడు దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. ఇక్కడ
మంచి గుడి కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. ఈరోజే తెలిసింది ఒక డేట్ కూడా. ప్రారంభంలో ఇది భయానాలా ఉంటుంది అనుకుంటున్నాను. ఇది స్తోత్రం కలుగుగా ఏదో ఫుల్ పేమెంట్ ఏదో భయానేస్తారు చూసారా, ఆ విధంగా ఈ కూడుకుంటుందని నమ్ముతున్నాను. దేవుడు మనకి సహాయం చేయను గాక, ఈ కుటుంబాన్ని కూడా ప్రభు దీవించును గాక. సో కొన్ని విషయాలు మన వాక్యంలో ధ్యానం చేద్దాం. ఈ సంఖ్యాకాండం అనేది చాలా అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పేర్లు పెడుతున్నాడంటే దాని వెనకాల చాలా అర్థం ఉంటుంది. ఆది కాండం పెట్టాడంటే దాని వెనకాల చాలా చరిత్ర గాథ ఉంటుంది. అలాగే నిర్గమకాండం అనగా బయటకు పిలువబడ్డమని పెట్టాడు. లేవియాకాండం అంటే దాన్ని లేవి యాజకత్వం అంటే అది సేవకుల పుస్తకమై ఉన్నది. లేవి అంటే ఒక యాజకుడు. సో ఆ యాజకత్వం ఏ విధంగా చేయాలో, ఆ సరైన యాజకత్వం చేస్తే దేవుడు ఏ విధంగా దిగి వస్తాడు అనేది లేవియాకాండం రాస్తున్నాడు. సో తర్వాత సంఖ్యాకాండం పెడుతున్నాడు. మనం చదువుకున్న సంఖ్యాకాండం అది. తర్వాత ద్వితీయోపదేశకాండము 2 ఉపదేశాలు చేస్తున్నాడు. నువ్వు వాక్యాన్ని వెంబడిస్తే బ్రతుకుతావు, వాక్యాన్ని కానీ వదిలిపెడితే చేస్తావు. ద్వితీయోపదేశకాండం అంతా కూడా అదే చెప్పాడు. తర్వాత యెహోషువ అనగా పరిశుద్ధాత్మ ఎఫెసు గ్రంథము స్థానాలు చూపిస్తున్నాడు. అలా న్యాయాధిపతులు దేవుడు అక్కడ ప్రవక్తల్లో నుండి అక్కడ దేవుడు అక్కడ డిస్పెన్సేషన్ మారుస్తూ ఉన్నాడు. ఎలాగంటే న్యాయాధిపతులుగా మారుస్తూ ఉన్నాడు. ఆ న్యాయాధిపతుల తర్వాత మరలా దేవుడు అక్కడ రాజరికం తీసుకొచ్చాడు. సో దేవుడు ఆయన చేసే ప్రతిదానికి ఒక వెనక ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన ఉద్దేశము ప్రణాళిక లేకుండా ఆయన ఎప్పుడూ కూడా ఏ కార్యము కూడా తలపెట్టడు ఆయన. సో ఇక్కడ సంఖ్యాకాండం అంటే సంఖ్య అనగా ఇంగ్లీష్లో నెంబర్స్, లెక్క. ఇంకో రకంగా చెప్పాలంటే లెక్కలేసే పుస్తకం అన్నమాట. లెక్కలేసే పుస్తకం నెంబర్స్. సో ఈ నెంబర్స్ ఎప్పుడైతే ఈ యొక్క సంఖ్యాకాండం మొదటి అధ్యాయం చూసుకున్నప్పుడే మనం గమనిస్తే ఒక అద్భుతమైన విషయం కనబడుతుంది. ఏంటో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కొంతమంది దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రజలు, కొంతమంది సంకర జాతి ప్రజలు కనబడుతున్నారు. ఇక్కడ ఈ సంఖ్యాకాండంలో ఏం చేస్తున్నారంటే దేవుడు నిజమైన పిల్లలు ఎవరో, నిజమైన పిల్లలు ఎవరు కారో దేవుడు ఇక్కడ డివైడ్ చేస్తున్నాడు. నిజమైన పిల్లలు ఎవరు, నిజమైన పిల్లలు ఎవరు కాదు లెక్కలేస్తూ ఉన్నాడు. దేవుడు లెక్కలేస్తాడా ఏ గోత్రానికి ఎంతమంది ఉన్నారు అని లెక్కలేస్తున్న సమయంలో దేవుడు అక్కడ కొంతమంది సంకర జాతి పిల్లలను కూడా కనుక్కుంటున్నాడు. అనగా ఇజ్రాయేలు సంబంధం కాని వాళ్ళు ఇజ్రాయేల్ దేశంలో ఉన్నారు. రాంగ్ యునైటింగ్ ద్వారా, తప్పుడు ఐక్యత ద్వారా వారు దేశంలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. సో అందుకే మీరు సంఖ్యాకాండం స్టెప్ బై స్టెప్ చదువుకున్నప్పుడు 2 డివైడేషన్ చేస్తూ ఉన్నాడు. ఎవరు నిజమైన పిల్లలు, ఎవరు నిజమైన వాళ్ళు కాదు. నిజమైన పిల్లలు లెక్కేస్తున్నాడు, నిజం కానీ అబద్ధపు కుమారులు, సర్పము యొక్క బిడ్డలు కూడా లెక్కేస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక సులమతి అని ఒక ఆమె ఉంటుంది. ఆమె ఒక తప్పుడు విత్తనాన్ని మోసుకొచ్చినప్పుడు, ఆ తప్పుడు విత్తనము ద్వారా ఒక అబద్ధికుడు పుట్టినప్పుడు వాడిని కనుగొంటున్నారు, వీడు దేవుడి సంతానం కాదు, వీడు హైబ్రిడ్ సంతానం అని చెప్పి దేవుని యొక్క ఆర్మీలోకి ఆ వ్యక్తిని తీసుకోవట్లేదు. దేవుని యొక్క ఆర్మీలోకి ఆ వ్యక్తిని తీసుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే అతనిలో ఐగుప్తు యొక్క రక్తం ఉంది. ఇజ్రాయేల్ సంబంధించినటువంటి స్త్రీ అయినప్పటికీ ఆ యొక్క విత్తనం మాత్రం ఐగుప్తుడిది అయింది. ఎప్పుడైతే ఐగుప్తుడి విత్తనం ముందు దేవుడు ఆ వ్యక్తిని రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు. దేవుడు రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు. అందుకే నేల విత్తనము కూడా ఒకే జాతికి సంబంధించి ఉండాలి. ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తిని ఆర్మీలోకి దేవుడు తీసుకుంటున్నాడు. ఆర్మీలోకి తీసుకుంటున్నాడు. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు పోగు చేస్తున్నాడు. ఈ యొక్క గోత్రానికి ఎంతమంది ఉన్నారు, 2 లక్షల మంది ఉన్నారు. ఈ గోత్రానికి 2 లక్షల మంది ఉన్నారు. ఈ గోత్రానికి 2 లక్షల మంది ఉన్నారు అని కౌంటింగ్ చేస్తా ఉన్నారు. అయితే దేవుని యొక్క పిల్లలు అక్కడ కౌంట్ చేయబడుతున్నారు. దేవుని చేత తృణీకరించబడిన వారు సంకర జాతి పిల్లలు కూడా అక్కడ లెక్కించబడతా ఉన్నారు. సో గమనించండి, అధ్యాయం అంతా కూడా మనం క్లారిటీగా చదువుతున్నప్పుడు ఇక్కడ 13 అధ్యాయం చదువుతున్నా, 14 అధ్యాయం చదువుతున్నా కొంతమందిని సెపరేట్ చేస్తున్నాడు. ఇక్కడ 12 మందిని పంపించినప్పుడు 2 అంటున్నాడు, 10 మంది అంటున్నాడు. ఆ తర్వాత మరలా 17 అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ అహరోను కర్ర పెట్టినప్పుడు కొంతమంది చచ్చిపోరు అంటున్నాడు. ఆ తర్వాత బిలాము అక్కడికి వచ్చేటప్పటికి ఆ యొక్క బయలు పేరు వచ్చేటప్పటికి 20,000 మందిని చంపేస్తానంటాడు. అంటే ఈ అధ్యాయం అంతా కౌంటింగ్ చేస్తున్నాడు. ఎవరు వాక్యపక్షంగా ఉంటారా, ఎవరు వాక్యపక్షంగా ఉండరా, ఎవరు దేవుడి వాక్యాన్ని పట్టుకున్నారు, ఎవరు వాగ్దానాన్ని పట్టుకోవట్లేదు, ఎవరు వాగ్దానంతో నిలబడుతున్నారు, ఎవరు వాగ్దానంతో నిలబడట్లేదు అని ఇక్కడ దేవుడు కౌంటింగ్ చేస్తూ ఉన్నాడు. అదే దేవుడు ఈరోజు కూడా కౌంటింగ్ చేస్తాడు. ఆయన ఏ విధంగా కౌంట్ చేస్తున్నాడు, ఎవరు వాక్యం కొరకు నిలబడతారు, ఎవరు వాక్యాన్ని తోసేస్తారు, ఎవరు వాగ్దానాన్ని పట్టుకుని నిలబడతారు, ఎవరు వాగ్దానాన్ని పట్టుకుని నిలబడరు అనేది కౌంట్ చేస్తున్నారు. సో అధ్యాయం అంతా చదువుకోండి.
టోటల్ 66 పుస్తకాలు కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఒక ఉద్దేశంతోనే రాయబడ్డాయి. ప్రతి టైటిల్ వెనకాల ఒక చక్కటి ఉద్దేశం ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును. మనం ఎంచుకున్నటువంటి ఈ చక్కటి విషయంలో మనకు తెలుసు ఇది బాగా పరిచయమైనటువంటి ఆ యొక్క భాగము. అయితే మీకు పరిచయం లేనట్టుగానే దీన్ని మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. దేవుడికి స్తోత్రం కలుగును. సో ఇక్కడ మనం తీసుకుంటున్నప్పుడు ఒక చక్కని విషయం తీసుకుంటున్నాము. సామెతల్లో సొలొమోను అంటాడు, సొలొమోను ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని నమ్ముతున్నాడు. ఆ సొలొమోను రాస్తున్నప్పుడు అది సొలొమోను కీర్తనలు కాదు, సొలొమోను సామెతలు కాదు, కానీ అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సామెతలు. హల్లెలూయా. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చినవాడు ఆయనే. ఏ వ్యక్తికైనా దేవుడే జ్ఞానం ఇస్తాడు. ఏ వ్యక్తి అయినా, ఏ ప్రసంగికుడైనా, ఎంత గొప్పవాడైనా దేవుడు ఇవ్వకపోతే అక్కడ ఏది జరగదు. ఆమె. సో ఖచ్చితంగా అందుకే అంటాడు పేతురు అంటాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ యొక్క పుస్తకం రాయబడింది. ఏదో మనుష్యాచలను బట్టి తత్వజ్ఞానం బట్టి రాయబడలేదు, కానీ దేవుడు యొక్క ఆత్మ ద్వారా ఈ గ్రంథం రాయబడింది అన్న. అయితే నేను నమ్ముతాను ఈ సొలొమోను సామెతలు చదువుతున్నప్పుడు ఇవి సొలొమోనివి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముతాను. అయితే ఈ సొలొమోను ఒక చక్కటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఆ విషయం ఏంటంటే నమ్మకమైన రాయబారట ఔషధం లాంటి వాడట. నమ్మకమైన రాయబారి ఔషధం లాంటి వాడు. తర్వాత దుష్టుడు లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చేవాడు వాడి జీవితం కుళ్ళు పట్టిపోయిందంట. అందుకంటే సామెతల గ్రంథం 13:17 మనం చూస్తే దుష్టుడైన దూత కీడునకు లోబడు, నమ్మకమైన రాయబారి ఔషధం అంటూ వాడు. ఇక్కడ ఇంగ్లీష్లో చాలా బాగుంది, వికెడ్ మెసెంజర్ అంటే తప్పుడు సమాచారం ఇచ్చే వ్యక్తి, అలాగే మంచి సమాచారం ఇచ్చే వ్యక్తి. తప్పుడు సమాచారం ఇస్తున్నాడు, మంచి సమాచారం ఇస్తున్నాడు. మంచి సమాచారం ఇచ్చేవాడు ఔషధం లాంటి వాడట. ఒక తప్పుడు సమాచారం ఇచ్చేవాడు దుష్టుడట. వాడు ఫైనల్గా వాడి జీవితము ఆ యొక్క కుళ్ళు పడుతుందంట. కానీ మంచి సమాచారం ఇచ్చేవాడు ఔషధంలా ఉంటాడట. సో చాలా అద్భుతమైన విషయం కనబడుతుంది. ఇక్కడ 2 మెసెంజర్స్ కనబడుతున్నారు. ఒకటి ఈవిల్ మెసెంజర్ అనగా వికెడ్ మెసెంజర్, యొక్క దుష్ట వర్తమానం ఇచ్చేవాడు. రెండో వాడు నమ్మకమైన రాయబారి, ఫెయిత్ఫుల్ అంబాసిడర్, ఫెయిత్ఫుల్ మెసెంజర్. నమ్మకమైన వర్తమానికుడు, తర్వాత దుష్ట వర్తమానికుడు. నమ్మకమైన వర్తమానికుడు ఎప్పుడు కూడా తన సంఘానికి ఔషధంలా ఉంటాడు. ఔషధం అనగా మెడిసిన్ లాంటి వాడు. ఔషధం ఏం చేస్తుందంటే స్వస్థపరుస్తుంది. ఔషధం స్వస్థపరుస్తుంది. ఏదైనా మెడిసిన్ తేడా వచ్చిందంటే అక్కడ ఏమవుతుందంటే కుళ్ళు పడతారు. సో అందుకే నమ్మకమైన రాయబారిగా నిజంగా మనం అందరం ఉండాలి. ఎప్పుడైతే నమ్మకమైన వర్తమానం మనం చేరేస్తున్నామో, నమ్మకమైనటువంటి మాటలు మనం చేరేస్తున్నామో, అప్పుడు మనం అనేక మందికి ఔషధంలా ఉంటాం. ఎప్పుడైతే నమ్మకమైన వాక్యం మనం ఇవ్వలేకపోయామప్పుడు అప్పుడు మనం కుళ్ళు పట్టిస్తాం ప్రజలు. ఈరోజు ప్రస్తుత కాలంలో అదే జరుగుతూ ఉంది. నమ్మకమైన రాయబారులు ఉన్నారు, నమ్మకం లేని అబద్ధపు రాయబారులు కూడా ఉన్నారు. ఈ ఇద్దరు రాయబారులు బయలుదేరారు. ఈ ఇద్దరు రాయబారులు బయలుదేరినప్పుడు ఒక వ్యక్తి అయితే ప్రజలకు ఔషధంలా ఉన్నాడు, మెడిసిన్ లాగా ఉన్నాడు. మరొక వ్యక్తి కుళ్ళు పట్టిస్తున్నాడు. సో మనం బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ మోషే క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క మోషే 12 మంది వేగులను పంపించుకుంటూ వచ్చాడు. ఆ దేశ సమాచారాన్ని చూడు, ఆ దేశాన్ని చూడు అని చెప్పేసి 12 మందిని ఎన్నుకున్నాడు. 20 లక్షల మందిలో ఈ 12 మందిని తీశాడు. చాలా చాలా గొప్పలు వీళ్ళు. 20 లక్షల మందిలో 12 మంది సెలెక్ట్ అవడం అంటే అంత ఆషామాషి కాదు, కానీ 12 మంది సెలెక్ట్ అయ్యారు వీళ్ళు. హల్లెలూయా. సెలెక్టెడ్ వన్స్. ఈ 12 మందిని అక్కడ వాగ్దాన దేశంలోనికి, కానాను దేశానికి పంపించాడు. వెళ్ళినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం పట్టుకొస్తున్నారు, కేవలం 2 మాత్రమే మంచి సమాచారం పట్టుకొస్తున్నారు. 10 మంది చెడ్డ సమాచారం. ఎప్పుడైతే చెడ్డ సమాచారం ప్రజలు వింటున్నారో వాళ్ళ మనసులు ఏమవుతున్నాయంటే మనం అక్కడ జయించలేము, మనం అక్కడ ఓడిపోతాము. వాళ్ళు చెప్పారు, ముందేమన్నారు తెలుసా? పాలు తేనె ప్రపంచ దేశం, అక్కడ పళ్ళు పలహారం చాలా బాగున్నాయి, దానిమ్మకాయలు చూస్తే ఎంత ఉన్నాయి, మన లక్కవరంలో ఎంతే ఉంటాయి, మల్కీపురంలో అయితే ఎంతే ఉంటాయి. కానీ వాగ్దాన దేశంలో, కనాడ దేశంలో ఎంతెంత ఉన్నాయి. ఇక్కడ ద్రాక్ష పళ్ళు ఎంత ఉన్నాయి, కానీ అక్కడ ద్రాక్ష పళ్ళు ఎంత ఉన్నాయి. అక్కడ మనకి మల్కీపురం చూస్తే ఎక్కడ చూస్తే డ్రైనేజ్ వాటరే, అక్కడ పాలు తేనె ప్రపంచ దేశంగా ఉంది. చాలా సూపర్ ల్యాండ్ అన్న. ఆహాహా ఆహాహా అనుకునే లోపలనే అప్పుడు వీళ్ళు అంటున్నారు, వారు మనల్ని తినేసే మనుషుల్లా ఉన్నారు. అక్కడ అదే అన్నారు, నివాసుల్ని భక్షించే వాళ్ళ ఉన్నారట. అంటే అక్కడ ఏమన్నారు, పండ్లు పలహారాలు ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, బాగున్నాయి. కానీ ఏమన్నాడంటే అక్కడ ఉన్నటువంటి జనాలు మాత్రం మనల్ని తినేస్తారు.
ఎలాగా మనల్ని పూర్తిగా తినేస్తారు వాళ్ళు. ఇంత ధాన్యం కాదు వాళ్ళు తినేది, మనల్ని కూడా తినేసే మనుషులు వారు. అంటే నరమాంస భక్షకులు. అక్కడ ఉన్నది ఎవరంటే అమోరీలు, ఎబీసీలు, హిబ్బీలు, హిత్తీలు, కనానీలు, వీళ్ళందరూ కూడా మనల్ని తినేస్తారు. వీళ్ళ కంగారు ఏంటంటే మనం తింటాగా బాగున్నాయి కానీ అవి మనం తిన్న తర్వాత మన వారు తినేస్తారు అని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో బతుకుంటే బొచ్చుకు తిని బతకొచ్చు కానీ ఇక్కడే తిరుగుదాం కానీ అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాం. బొలుసుకు తిని బతుకుదాం. ఆమె ఇంత దాని మీద తింటే ఉపయోగం ఏంటి? వాళ్ళు మనం తినేస్తే మనకి ఇంకేముంటుంది, ఇక్కడే అక్కడ తిరుగుదాం నాయన అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడైతే సమాచారం ఇచ్చారో, ఎప్పుడైతే వీళ్ళ సమాచారం చెడ్డ సమాచారం ఇచ్చారో ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడి నుంచి అయితే ప్రారంభమయ్యారో అక్కడికి వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టారు. ఒక రాంగ్ రిపోర్ట్, ఒక దుష్ట ఆలోచన, ఒక తప్పుడు సమాచారం ఏం చేస్తారంటే ప్రజలను అది వెనక్కి నడిపిస్తారు. ఒక తప్పుడు వర్తమానం, ఒక తప్పుడు సమాచారం ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే విశ్వాసం లేకుండా చేస్తారు, విశ్వాసం కుదేలైపోయేట్టుగా చేస్తారు. గమనించండి, వాళ్ళ జీవితాలను కుళ్ళు పట్టిస్తున్నారు తప్పుడు ఆలోచన ఇచ్చి. ఎవరైతే 20 సంవత్సరాల నుంచి ప్రయాణం 40 సంవత్సరాలకి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు, వాళ్ళు చాలా దగ్గరికి వచ్చారు కాదేశీ బర్నియా. వాళ్ళు చూస్తే ల్యాండ్ బైనాక్యులర్ చూడక్కర్లేదు, అలా చూస్తే వాళ్ళు కనబడిపోయి ల్యాండ్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు కానీ ఇక్కడికి వెళ్తే అక్కడ మొత్తం మనం చచ్చిపోతాం కదా. 4-5 దెబ్బలు కొట్టిన వాడే బాగా చూసుకుంటున్నాడు ఎవడు? ఫరో. అసలు మనం ఎందుకు కొట్టేటప్పుడు అంతకుముందు బాగా చూసేవాడు, ఈ మోసే వచ్చినప్పటి నుంచే కొట్టడం మొదలెట్టాడు. ఎందుకు ఒత్తిడి పెరిగింది వాళ్ళకి? మాకు విమోచన దగ్గర అయిపోయింది, మేము వెళ్ళిపోవడం మొదలు పెడుతున్నామని ఎప్పుడైతే సమాచారం మోసేకి వెళ్ళిందో అప్పుడు టాస్క్ పెంచాడు వాడు. అప్పుడు వరకు టాస్క్ పెంచలేదు, అప్పటి వరకు బాగానే చూసుకున్నాడు. వీళ్ళు వెళ్ళిపోతాము, మా టైం దగ్గర అయిపోయింది ఎప్పుడైతే సంకలు గుద్దుకున్నారో అప్పుడు అనిపించింది అంటే వాళ్ళకి వీళ్ళు వెళ్ళిపోతారా, వీళ్ళు గట్టి కొడదాం అనుకున్నాడు. విమోచనకు ముందు గట్టి దెబ్బలు ఉంటాయి. ఒక వ్యక్తి విమోచింపబడే ముందు నొప్పులు ఎక్కువ ఉంటాయి. ఒక వ్యక్తి శరీర మార్పు పొందే ముందు దెబ్బలు ఎక్కువ తగులుతాయి. ఆమె ఇప్పుడు ఫరో ఎప్పుడు పెంచాడు ఒత్తిడి? వీళ్ళు వెళ్ళిపోతామన్నప్పుడు ఒత్తిడి పెంచాడు. హల్లెలూయా. అసలు ఇదంతా గొడవ ఎవరి వల్ల వచ్చిందంటే మోసే వల్ల వచ్చింది. ఆమె మోసే వల్ల వచ్చింది కాబట్టి మీరు ఉన్నవాళ్ళు ఉండండి, మేము వెళ్ళిపోతామని మొదలెట్టారు. ఎప్పుడైతే ప్రయాణం వెనక్కి వెళ్తున్న వ్యక్తి కుళ్ళిపోయినాడు అవుతాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితము వెనక్కి వెళ్ళిపోతున్న ఆత్మీయంగా అతను కుళ్ళిపోతున్నాడు, కుళ్ళిపోతున్నాడు. దట్ ఈస్ ద స్పిరిచువల్ క్యాన్సర్. దట్ ఈస్ ద స్పిరిచువల్ క్యాన్సర్. ఫిజికల్ గా క్యాన్సర్ అయిన యుగంలో స్పిరిచువల్ క్యాన్సర్ కూడా ఉంది. క్యాన్సర్ ఏం చేస్తుంది? ప్రతి అవయవాన్ని తింటూ మొదలు పెడతారు. బట్ స్పిరిచువల్ గా కూడా స్పిరిచువల్ క్యాన్సర్ ఏం చేస్తుంది అంటే ప్రతి భాగాన్ని ఆత్మీయంగా ఎదగకుండా తింటూ మొదలు పెడతారు. ఎప్పుడైతే రాంగ్ రిపోర్ట్ వాళ్ళు విన్నారో ఆటోమేటికల్లీ వెనక ప్రయాణం మొదలు పెడుతున్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్దాం, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోదాం అన్నట్టుగా తప్పుడు సమాచారం ప్రజలను వెనక్కి మళ్ళిస్తూ ఉంది. తప్పుడు సమాచారం వెనక్కి తీసుకెళ్ళిపోతా ఉంది. వాళ్ళు మొత్తం కేకలు పెడతా ఉన్నారు, ఓ మనం అక్కడికి వెళ్ళలేము, ప్రయాణం అంతా ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, మనం వెనక్కి వెళ్ళిపోదాం. 4 రోజులు గట్టిగా ప్రయాణం చేసామంటే వెళ్ళిపోతాం. ఈ మోసే 40 సంవత్సరాలు తిప్పాడు మనల్ని, మనం కరెక్ట్గా అందరూ వాకింగ్ చేయండి, మనం వెనక్కి వెళ్ళిపోదాం, ఎక్కడికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం. వాడు కొట్టినా కూడాడుతున్నాడు మనకి. అక్కడ ఏదో బాగుంది కానీ వాడు మనం తినెత్తే మనకు ఉపయోగం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక రాంగ్ రిపోర్ట్ వాళ్ళు అలా చేస్తున్నారు. ఒక రాంగ్ రిపోర్ట్ వాళ్ళు తప్పుడు మార్గాలు తీసుకెళ్తుంది. ఒక రాంగ్ రిపోర్ట్ వాళ్ళు తిరుగుబాటు చేసేలా చేస్తా ఉంది. ఒక రాంగ్ రిపోర్ట్ వాళ్ళు సనుకుండేలా చేస్తుంది. ఒక రాంగ్ రిపోర్ట్ ఏం చేస్తుంది? ఈరోజు ప్రజలు గలిబిలిపరుస్తాం. ఈ రోజు కూడా ప్రజలు క్రైస్తవాన్ని గురించి రాంగ్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఒక దుష్ట బాధకుల వల్ల, ఒక దెయ్యం పట్టిన బాధకుల వల్ల, అబద్ధాలు చెప్పే పాస్టర్ల వల్ల ఏమవుతుంది? ఒక దుష్ట సమాచారం వల్ల ఈరోజు అనేక మంది క్రైస్తవాన్ని అపార్థం చేసుకున్నారు, సత్యమైన బోధన అపార్థం చేసుకున్నారు. వారి జీవితాలు కుళ్ళు పట్టిస్తున్నారు. ఈరోజు క్రైస్తవాన్ని కుళ్ళు పట్టించింది ఎవరు? సెలెక్టెడ్ గా ఉన్నారు 10 మంది సెలెక్ట్ చేయబడ్డారు. వాడు ఆ 10 మంది కుళ్ళు పట్టిస్తున్నారు. ఈరోజు ఎవరు కుళ్ళు పట్టిస్తున్నారు? సెలెక్ట్ చేయబడ్డారు, అవతలకు వెళ్ళారు, చూశారు, వచ్చారు, వీళ్ళే కుళ్ళు పట్టిస్తున్నారు. మెసెంజర్స్, ఈవిల్ మెసెంజర్స్, వాగ్దానం నమ్మని మెసెంజర్స్. ఒక తప్పుడు సమాచారం ఇచ్చేటప్పటికి ఆటోమేటికలీ ఏమైపోతుంది తెలుసా? వాగ్దానాన్ని నమ్మలేకపోతున్నారు. ఈరోజు క్రైస్తవం మీద, నిజమైన వాక్యం మీద బురజల్లే కార్యక్రమం మొదలు పెట్టారు. నిజమైన సేవకుల మీద బురజల్లే కార్యక్రమం మొదలు పెట్టారు. ఒక తప్పుడు సమాచారం ఇస్తూ ఈ వర్తమానమా వీళ్ళు సరైనది కాదు, వీళ్ళు బ్రాండ్ హమ్మేట్స్,
వీళ్ళు యేసుక్రీస్తు అంటారు, వీళ్ళు కరెక్ట్ గా ఒక చెడ్డ సమాచారం ఇచ్చేటప్పటికి ప్రజల జీవితాలు కుళ్ళిపడుతున్నాయి. ఒక నిజమైన వర్తమానాన్ని ఎప్పుడైతే నమ్మలేదో, నిజమైన వాక్యాన్ని ఎప్పుడైతే ప్రజలు నమ్మలేదు, వారి జీవితాలు కుళ్ళిపడిపోతాయి. ఐ మీన్ స్పిరిచువల్ గా అనగారిపోతారు. వాళ్ళ జీవితంలో పాపం వస్తుంది, వాళ్ళ జీవితంలోకి మోసాలు వస్తాయి, వాళ్ళ జీవితాల్లో వైరస్ వస్తుంది. ఎందుకని? తప్పుడు సమాచారం, వాగ్దానాన్ని జయించలేని సమాచారం. అయ్యో దేవుడు మాకు వాగ్దానం చేశాడే, దేవుడు వర్తమాన వాగ్దానం చేశాడే, ఒక చక్కని పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడే, అది నమ్మడానికి బదులుగా అయ్యో మనం పరిశుద్ధాత్మ పొందలేము, పరిశుద్ధాత్మను పొందలేము. ఓ క్రైస్తవులోకి వెళ్తే నీట్గా బతకాలంట, క్రైస్తవులో బతుకు అబద్ధం ఆడకూడదట, క్రైస్తవులోకి వెళ్తే ఓ మందు కూడా ఇవ్వడదట, క్రైస్తవులోకి వెళ్తే దేగి ఇవ్వడదట, అది చేయకూడదట, ఈ పలానా లక్కవరం చర్చికి వెళ్తే ఓ అలా ఉండాలట, వాళ్ళు యేసుక్రీస్తు బాప్తిజం అంటారు, వాళ్ళు ఆన్లైన్ పేరు చేస్తారట, ఉపవాస ప్రార్థన చేస్తారట. మా వల్ల కాదు ఇవి. ఆమేన్. పరిశుద్ధాత్మ మా వల్ల కాదు, ఎన్ని అనుకోవాలి మేము. హల్లెలూయా. ఆ ల్యాండ్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా నువ్వే మానుకుంటావు. కానీ ఏమంటున్నారు ఈరోజు? లక్కవరం చర్చికి వెళ్తే ఇది తీసేయాలి. ఆమేన్. హల్లెలూయా. లక్కవరం చర్చికి వెళ్తే ఇలాగేసేయాలి. అర్థమవుతుందా? అయ్యి బాబు నాకు చాలా కష్టమైపోతుంది. తప్పుడు సమాచారాన్ని బట్టి ఏమవుతుందో తెలుసా? మనుషులు కుళ్ళు పడతా ఉన్నారు. అందుకే వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతున్నాను, ఎప్పుడు వాక్య విషయంలో తప్పుడు సమాచారాలు ఇవ్వకండి, ఎవరితో తప్పుడుగా మీరు చెప్పకండి, ఒకరి కోసం ఒకరు చెడు మాట్లాడకండి, ఓ దైవజనుల కోసం చెడు మాట్లాడకండి. నువ్వు ఎవరితో మాట్లాడతావు వాళ్ళు కుళ్ళు పట్టుకుపోతారు, వాళ్ళు చెడిపోవడానికి కారణం నీ వర్తమానం అవుతుంది. దుష్ట వర్తమానికుడు కుళ్ళుకి వెళ్తాడట. ఎవరైతే ఒకరి కోసం ఒకరు చెడు చెప్తున్నారో, సంఘంలో వాళ్ళ కోసం వీళ్ళ కోసం తప్పుడుగా మాట్లాడుతున్నారు, వాళ్ళ తప్పుడు వర్తమానికులు, ఏమవుతుంది వాళ్ళ జీవితాలు ఫైనల్లీ కూలిపోతాడు. సంఘంలో కూడా గమనించండి, రాంగ్ మెసేజ్ అవ్వద్దు. నీ చాలా మంచోడు కాదు బ్రదర్, గుర్తుపెట్టుకుని కూలిపోతావు భవిష్యత్తులో, దిస్ ఇస్ ద మెసేజ్. ఏ వ్యక్తి కోసం గాబ్రియల్ మంచోడు కాదు, మార్చిన మంచోడు కాదు, లేకపోతే సిస్టర్ మంచిది కాదు, లేదా ఆ సిస్టర్ మంచిది కాదు, ఇలాంటి వర్తమానాలు కానీ ఇస్తే కనుక ఫైనల్లీ కూలిపోతాం. సమాచారం చాలా ఇంపార్టెంట్. చెడ్డ సమాచారం, మంచి సమాచారం కూడా ఉంది. అందుకే దేవుడి ప్రవక్త అంటాడు, ఎవరి కోసమన్నా మాట్లాడవలసి వస్తే వాళ్ళు మంచి మాట్లాడు. అది మంచి మాట్లాడు నీ వల్ల అవట్లేదా? మంచి మాట్లాడు నీ నోటికి రావట్లేదా? మౌనంగా ఉండాలి. మంచి మాట్లాడు నీకు కష్టమైపోతుందా? మౌనంగా ఉండిపోగాని. చెడు మాత్రం మాట్లాడుతాను. చెడ్డ సమాచారం నేను కుళ్ళుకు నడిపిస్తాను. దట్ ఈస్ ద మెసేజ్. ఇప్పుడు ఏం చేస్తారు? చెడ్డ సమాచారం తీసుకొస్తున్నారు. వీళ్ళు ఏదో గొప్పోళ్ళు అని చెప్పేసి వీళ్ళని వాగ్దాన దేశంలో పెడితే తిరిగి వస్తే ఏం చేస్తున్నారు తెలుసా? మోసే మంచోడే, అక్కడ ఉన్నాయన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ వాళ్ళు మనం తినేస్తారు. అక్కడ ఎంత తెస్తున్నారు తెలుసా? వాస్తవానికి ఇజ్రాయెల్ చాలా మంచిగా ఉంటారు. ఒక మీడియం హైట్, మీడియంగా ఉంటారు. వాళ్ళకంటే పెద్దగా ఉన్నారు, ఉన్నత దేవుళ్ళలాగా నెఫీల్లో ఉన్నారంట, 9 అడుగులు. ఆమేన్. ఈ విధంగా ఉన్నారు, మన వల్ల కాదు. ఆమేన్. అని ఎప్పుడైతే రాంగ్ రిపోర్ట్ ఇస్తున్నారో ఆ రిపోర్టు వాళ్ళ ఆలోచన మార్చేస్తున్నారు. అందుకే ఈరోజు గమనించండి, వర్తమానం కోసం కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు. అందుకే ఈ వర్తమానానికి మంది నమ్మలేకపోతున్నారు. వీళ్ళు యేసునామం అండి, లేదా విలియం బ్రాండమ్ అంటారండి. అరే విలియం బ్రాండమ్ ఎక్కడ ఉన్నాడు, యేసుక్రీస్తు నామం ఎక్కడ ఉందని పరిశీలన చేసేవాళ్ళు లేరు. వాడు ఎవడో చెడ్డ సమాచారం పట్టుకొస్తాడు, అదేగా యూట్యూబ్లో ప్రసంగిస్తాడు, లేదా ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు. ఆ చెడ్డ సమాచారం తీసుకొచ్చేటప్పటికి వాళ్ళు అంతా బాగుంటారండి, కానీ ఎక్కడుంటే వాళ్ళు బతుకులు చూస్తూ చాలా బాగుంటాయండి, వాక్యం కోసం చాలా త్యాగం చేస్తారండి, కానీ యేసుక్రీస్తు నామం అంటారండి వాళ్ళు. మరి యేసుక్రీస్తు నామం వాగ్దాన వాక్యం కాదా? యేసుక్రీస్తు వాగ్దాన వాక్యం కాదా? అపోస్తులు 2:38 లేదా? మలాకి 4:5-6లో విలియం బ్రాండమ్ లేడా? 10:7 7వ దూత లేడా? ఆ చెడ్డ సమాచారం విని ఈ 10 మంది బోధకుల వల్ల, ఈ ఫేమస్ స్పీకర్ల వల్ల నిజమైనటువంటి వాగ్దాన దేశంలోకి ప్రజలు రాలేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం టుడే. అదే ప్రాబ్లం. ఆ దేశానికి మనం వెళ్ళలేము, వాక్యాన్ని మనం నెరవేర్చలేము, వాక్యం మనం నిలబడలేము. హోలీ గోస్ట్ మనకు అక్కర్లేదు. హోలీ గోస్ట్ అంటే నేను చెప్తాను ఆగండి, ఎలా ఊగిపోండి. అదే హోలీ గోస్ట్, చెడ్డ సమాచారం. అదేనా అమ్మా? చక్కండా బారా డాడా బారా బారా అనేటప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిందమ్మ. ఈ పరిశుద్ధాత్మ వచ్చిన తల్లి
సాయంకాలం ఎవరో నెత్తిపాత కూడా వద్దు. ఎక్కడ పోలేకాడ ఏమైందమ్మా పాతం చెప్పండి కోపంలో కుట్టేనండి అన్నట్టు. అమ్మాయి ఏమైంది అంటాడు, ఇదే పరిశుద్ధాత్మ అంటాడు. అదేదో కాదు పరిశుద్ధాత్మ, ఇదే పరిశుద్ధాత్మ అనేటప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈమె ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి ఇంకా బరాబర అమ్మడమే మాట్లాడతాం. సో చెడ్డ సమాచారం, ఈవెల్ రిపోర్ట్, వికెడ్ వన్స్ ఏం చేస్తున్నారు? ప్రజలు కుళ్ళు పట్టిస్తున్నారండి. ఈరోజు క్రైస్తవాన్ని కుళ్ళు పట్టించారయ్యా. తప్పుడు సమాచారంతో, వాక్యాన్ని సరిగా వివరించక, వాగ్దాన వాక్యాన్ని ఎత్తి చూపించక, ఈ గడియ వాక్యాన్ని చెప్పక, ఈ గడియకి ఎలాంటి వాగ్దానం ఉందో, ఈ గడియకి ఎలాంటి వాక్యాన్ని ఇచ్చాడో, ఈ కాలంలో ఎలాంటి ప్రవచనాలు నెరవేరుతున్నాయో, ఎలాంటి వాక్యం ఫుల్ఫిల్ అవుతుందో ప్రజలకు చెప్పక చెడ్డ సమాచారం ఇస్తూ ప్రజలను దేవునికి దూరం చేస్తా ఉన్నారు. భక్తిలో నుంచి దూరం చేస్తా ఉన్నారు. ఏంటి కారణం? వీళ్ళు చెడ్డ సమాచారం. వాళ్ళు చాలా బాగుంటారండి. ఈ రెండు మార్చుకుంటే సరిపోద్దండి. ఏ రెండు మార్చాలి? ప్రవక్త పేరు చెప్పకపోతే సరిపోద్దండి. ఇందులో పనికిమాలోడు ఉంటాడు, ఇల్లు అన్ని చెప్తాడు కానీ ప్రవక్త చెప్పడు. అసలు మోసే లేకుండా నీకు ల్యాండ్ ఎక్కడది? మోసే లేకుండా నీకు ల్యాండ్ ఎక్కడది? తర్వాత చెప్తానండి. ఎక్కడ చెప్తావు? ముందెందుకు చెప్పలేదు? పొడి రాలు కూడా వస్తాడు మళ్ళీ. అవునా? అందుకే నేను బాప్తిజం చెప్తున్నాడు ముందు అడుగుతాను. 7వ దూతను నమ్ముతున్నావా? మలాకి 4-5 నమ్ముతున్నావా? నమ్మితేనే బాప్తిసం, లేకపోతే నీకు బాప్తిసం లేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏ బాగుండి బాగున్నాయి తెల్లండి ఇచ్చేయండి బాప్తిసం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రసంగి ఇక్కడ అంటున్నాడు. అప్పుడు పొడి రాలు కొడతాడు. మోసే లేకుండా వాగ్దాన దేశం ఎక్కడ? ఆమె మోసే లేకుండా వాగ్దాన దేశం ఏది? యోర్దాన్ లేకుండా నీకు స్వస్థత ఏది? నీకు యోర్దాన్ ఉంటేనే కదా మునిగితే స్వస్థత వస్తుంది. యోర్దాన్ కోసం తెలుసా? ఒక నయమానికి ఒక చిన్న బుట్టదే ఎక్కడికి వెళ్ళింది? ఆ చిన్నది ఎక్కడికి వెళ్ళింది? కురుకురే ప్యాకెట్కి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఓ అమ్మ బాబులకు నేను కొట్టుకాడికి వెళ్తాను, డబ్బులు పోతాను ఏడలేదు, నాకు అదిగోని ఇదిగోని అని ఏడలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఆమె పనిచేస్తుంది దాసురాలుగా. ఆమె దగ్గర ఒక సమాచారం ఉంది. ఆమె దగ్గర చెడ్డ సమాచారం లేదు. ఆమె దగ్గర మంచి సమాచారం ఉంది. ఈ రోజు మన దగ్గర మంచి సమాచారం కలిగి ఉండండి. అద్భుతమైన సమాచారం కలిగి ఉండండి. ఎక్కడికి వెళ్ళి నీ మెసేజ్ అద్భుతంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళి నీ అద్భుతమైన మెసేజ్ చెప్పాలి. నాకు పెట్టొద్దాం చెవులో దొరుకుతుంది, బాగోలేదు. ఆమె హల్లెలూయా. ఈమె దగ్గర ఏ మెసేజ్ ఉంది? మంచిదా ఉందా చెడ్డదుందా? మరి నీ దగ్గర ఏముంది రాత్రి? చెడ్డ సమాచారమా మంచి సమాచారమా? ఏ సమాచారం ఉంది? నువ్వే గుంపుకు చెందినవాడు? ఓ ఏ గుంపులో నువ్వు ఉన్నావు? చెడ్డ సమాచారం మోసేవాడుగా ఉన్నావా? మంచి సమాచారం మోసేవాడుగా ఉన్నావా? ఈరోజు మంచి సమాచారం ఏంటో తెలుసా? ఆ స్త్రీ చెప్తుంది ఏడు తెలుసా? ఆ చిన్న చెప్తుంది ఏడు తెలుసా? ఆ లిటిల్ మెట్ ఏం చెప్తుంది తెలుసా? సమరయలో ఒకడు ఉన్నాడు, సమరయలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఇది మంచి సమాచారమేనా? ఓ ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు, ఇది మంచి సమాచారమేనా? హల్లెలూయా. ఓ నీతి పరుడు ఒకడు ఉన్నాడు, లంచగొండి కాదు అతను, వాక్యం కొరకు నిలబడేవాడు ఉన్నాడు. హల్లెలూయా. ఓ ఉప్పు నీరుని మంచి నీరుగా మార్చాడు, యోర్దాన్ని పగలగొట్టుకుని ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ఓ వాగ్దానాన్ని ఎత్తిపెట్టాడు ఉన్నాడు, నీరు రక్తంగా మార్చాడు, నీళ్లు లేని చోట నీళ్లు కలుగ చేశాడు. హల్లెలూయా. ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చాడు, గొడ్డలు నీటిలో పడిపోతే గొడ్డలు తేల్చాడు. ఇలాంటి గొప్ప కార్యాలు చేసేవాడు అక్కడ సోమరోలో కూడా ఉన్నాడు. మంచి సమాచారమేనా? అందరి దగ్గర ఉందండి అది. ఏముంది సమాచారం? సమాచారం మార్చిపోకూడదు. ఎప్పుడు ఈ మెసేజ్ ఎప్పటికీ తాజాగా ఉంటుంది. ఇది తాజా వర్తమానం, ఫ్రెష్ అనాయింటింగ్. ఇదేదో పాత అయిపోయింది కాదు. దేవుడికి స్తోత్రం కలిగి ఆ చిన్న దాని దగ్గర ఉన్న మెసేజ్ ఏంటో తెలుసా? అమ్మగారు అయ్యగారిని సోమరోలో ఉన్న ప్రవక్త దగ్గర పంపించండి. ప్రవక్త అంటే ఎలా ఉంటాడు? అమ్మగారికి కూడా తెలుసా? ఆయన ముందు ఇంకో దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు కూడా వెళ్ళాడు. ఆ దైవజనుడు వెళ్తూ వస్త్రం ఇచ్చాడు. ఆ దైవజనుడు వస్త్రంతో కొడితే యోర్దాను పగిలింది. ఈయన చేతులకు వచ్చినప్పుడు కూడా వస్త్రంతో కొడితే యోర్దాను పగిలింది. ఆమె ఆయన ఒక చోటకి వెళ్ళాడు. ఇవన్నీ చెప్పకుండా నమ్మాడు అనుకుంటుందండి. వెళ్ళిపోంటే వెళ్ళిపోతా గాడు ఏమన్నా చిన్నోడా? ఓ సోమరాన్ని వెళ్ళిపో అంటే ఏ పని కట్టుకుని వెళ్ళిపోతా గాడు ఏమన్నా మామూలుడా? దేశానికే సైన్యాధిపతి, ఒక సిరియాకి ఆర్మీకి
గొప్ప వ్యక్తి. అయితే ఈ దగ్గర ఎంత మెసేజ్ ఉందండి, ఎంత మెసేజ్ ఉందండి రోజు దగ్గర ఎంత మెసేజ్ ఉందండి. హల్లెలూయా. ఎంత గొప్ప వర్తమానం ఉందండి. అయ్యా అయ్యా ఒక రోజు ఆహారం లేదు, ఓ ఆహారం వండుకుంటున్నారు, అందులో త్వరపడి కూరాకులు వేసేశారు, అది విషంగా మారిపోయింది. ఏమన్నా మారుస్తామని వెళ్ళారు, ఇమీడియట్ గా దాన్ని మార్చేశాడు. ఆహారం సరిపోవట్లేదు, దాన్ని సమృద్ధిగా మార్చేశాడు. ఇవన్నీ నీకు ఎలా తెలుసమ్మా, ఇవన్నీ నీకు ఎలా తెలుసమ్మా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో కాలేజీ పిల్లలు లేరు, భర్త చచ్చిపోయేమో ఆహారం లేక ఏడుస్తున్నారు, అప్పులు ఎక్కువైపోయారు. అలాంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా మేడం గారు? మేడం గారు మీకు ఏం తెలుసా? ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అయ్యగారు అక్కడికి వెళ్తే అయ్యగారి పని సూపర్. మెసేజ్ ఈ రోజు దగ్గర అలాంటి మెసేజ్ ఉందా? ఒక ప్రవక్త ఉందా? ఆయన ముంబై వచ్చాడని చెప్పగలవా? ఆయన ముంబైలో కుంటిదని బతికించాడని చెప్పగలవా? అదే ఆఫ్రికా వెళ్ళాడని చెప్పగలవా? అమెరికా వెళ్ళాడని చెప్పగలవా? కెనడాలో బోధించాడని చెప్పగలవా? బ్రెజిల్ వెళ్ళాడని చెప్పగలవా? అర్జెంటీనా వెళ్ళాడని చెప్పగలవా? ఓ ట్రైబ్స్ వెళ్ళాడని చెప్పగలవా? దెయ్యాన్ని భయపెట్టాడని చెప్పగలవా? సూపర్ సమాచారం ఇది. హల్లెలూయా. ఆమేన్. ఓకే ఓకే ఓకే. ఈ బుడ్డ చెప్పేది చాలా బాగుంది, ఈ బుడ్డ చెప్పేది చాలా చాలా బాగుంది. ఇవన్నీ ఎక్కడ తెలిసిపోయి చిన్నప్పుడు నీకు జ్ఞానం వచ్చేసింది. హల్లెలూయా. చిన్నప్పుడే నీకు మంచి తెలివితేటలు పెట్టడం. తెలుగు కదా గారు, మా ఇంట్లో రోజు ఇదే సమాచారం. మీరు వింటున్నారు, ఇదివరకే చూశాను. ఆహా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలిగి అర్జెంటుగా మనం అక్కడికి వెళ్ళమను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అయ్యగారు? మళ్ళీ టోపీ పెట్టేసుకున్నాడు బయటకు వచ్చినప్పటికి. ఎందుకంటే లోపడంతా కుష్టు, బయట అంతానేమో టోపీ. ఈరోజు చాలా మంది టోపీలు, లోపడంతా కుళ్ళు. అవునా? పైన అంతా టోపీ పెట్టేశాడు, ఓ మంచి డ్రెస్ వేసేసుకున్నాడు, సూటు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ దాకా టై కట్టేసాడు, ఎందుకంటే ఇక్కడ ఉంది కుష్టు. ఇలా కట్టేశాడు, ఇక్కడ నుంచి వేలాడిపోతా ఉంది. అర్థమవుతుందా? ఓ మంచి సూట్ ఎలా తయారు చేశాడు, నీకు కుస్తున్నట్టు తెలుస్తలేదు. అమ్మే ఓ మంచి పెట్టేసుకున్నాడు, తీడ్రబళ్ళు అన్నాడు. టిక్కు 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 వెళ్ళిపోయి మళ్ళీ డౌట్ వచ్చింది. సమాచారంలో డౌట్ వచ్చింది, వర్తమానంలో డౌట్ వచ్చింది, వాక్యంలో డౌట్ వచ్చింది. ఎందుకన్నా మంచిది రాజులు కలుద్దాం అనుకున్నాడు, అక్కడ వచ్చింది ఇబ్బంది. హల్లెలూయా. నువ్వు నేరుగా వర్తమానికుడు కలువు, రాజులు కాదు. ఆమె రాజులు కాదు. ఇప్పుడు ఏం చేశాడు? అక్కడికి వెళ్ళాడు. ఆమె రాజుకి వర్తమానం చెప్పగానే రాచించుకుంటాడు. వర్తమానం బట్టి సించుకోవడం ఏంటి అర్థం అవ్వలేదు. ఏం తేడా ఉన్నాడని చెప్పేసి మళ్ళీ సోమరంలోకి వెళ్ళాడు. దేవుడికి మహిమ కలుగు. సోమరం దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఒక ఎలీషా ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రవక్తను మీట్ అయ్యాడు, గెహాజీని మీట్ అయ్యాడు. ఆమేన్. ఏంటి ఇలా వచ్చారు? నీకోసం నేను విన్నాను. ఆమేన్. నువ్వు చూస్తే ఇలా ఉన్నావేంటి? నీకోసం విన్నదోటి నువ్వు చూస్తే ఒకలా ఉన్నావేంటి? ఆమేన్. హల్లెలూయా. దేవుడు సామాన్యతలో పని చేస్తాడు. దేవుడు సామాన్యతలో పని చేస్తాడు. పై పని చూస్తే నీకేం కనబడ్డావు? గాడ్ హైడ్ ఇన్ సింపుల్ సిటీ. అదే సింపుల్ సిటీలోనే ఉంటాడు. పెద్ద పెద్ద పట్టణాలు పక్కన పెట్టి సింపుల్ సిటీలోకి వచ్చాడు. వచ్చాడా? లక్కవరం సింపుల్ సిటీనా, చిన్న సిటీనా? దేవుడికి మహిమ కలుగును. సరే చెప్పాడు, తెగ తిరిగేస్తున్నాడు, పోలేదు లోపల. ప్రవక్త దగ్గరకు వచ్చినంత కూడా పోజు కొడితే కుదురుతుందా? ఆమేన్. హల్లెలూయా. రాజుగారికి స్వస్థత కావాలండి, నేను రాజుగారిని రమ్మను. సైన్యాధిపతి అనమాట ఆయన. అలా అటెండర్ వచ్చాడు, కొంచెం బాగాలేదు, మీకోసం తెలిసాము, కొంచెం తాగితే తాగేమని వచ్చాడు. తాగితులు ఏమి లేవని దగ్గర. 7 వారాలు రమ్మని రకం కాదు, 20 వారాలు రమ్మని రకం కాదు. 7 వారాలు రా, 20 వారాలు రా, ప్రతి శుక్రవారం వచ్చే, ప్రతి మంగళవారం వచ్చే, 9 గంటలకు 4 గంటల జరుగుతుంది. ఆ రకం కాదు, ఈ రకం అనుకున్నాడు. ఎన్ని వారాలు రావాలి అడుగు అన్నాడు. 8 వారాలు రమ్మంటే 8 వారాలు ఏవి కాదు ఇక్కడ. హల్లెలూయా. అమ్మగారు ఎక్కడ ఉన్నారు? అమ్మగారెట్టి, అమ్మగారెట్టి అలవాటు అయిపోయింది. అమ్మగారులు అయ్యగారులు. అమ్మగారెట్టి ఏం మాట్లాడతారు? గెహాజీ చూసుకో. ఆమేన్. ఈ లోపల గెహాజీ మందులో బంగారం చూసుకున్నాడు.
ఆమేన్. అయ్యగారు చాలా బంగారం ఉందంటే గాజుకి పళ్ళు రాలిపోతాయి. సూత్రుడు అలా కనిపెట్టుకున్నాడు, చాలా పరిశుద్ధిగా మాట్లాడేస్తున్నాడు. అయ్యగారి దగ్గర అమ్మగారు అలాంటి వాళ్ళు ఏముండరు. హల్లెలూయా. ఎన్ని వారాలు రావాలి చెప్పు? వారాలు ఏమి లేవు, ఓన్లీ బిల్ వాళ్ళు దిగుతారు పాసిబుల్. నమ్మితే దేవుడి మహిమను చూస్తావు, నమ్మితే కార్యాలు చూస్తావు. 3 వారాలు 7 వారాలు 8 వారాలు అవి ఏమి కుదరవు ఇక్కడ. దేవుడికి స్తోత్రం కదా. హల్లెలూయా. మరి ఏం చేయమంటారు చెప్పు? ఎవరిదాన్ని కనబడుతుందా? కనబడుతుంది. అందులోకి వెళ్ళు. ఆమేన్. అందులోకి వెళ్ళి 7 సార్లు ములుగు. వాట్ ఈస్ ఏంటి 7 సార్లు ములగాల? 7 సార్లు ములగాల. ఎవరితో మాట్లాడుతున్నాను? ఆమె నువ్వు అవడం నాకు లెక్కలేదు. నువ్వు అందులోకి వెళ్తేనే స్వస్థ తాయిత్తులు లేకపోతే అట్టు పండు చేతిలో పెట్టడాలు, యాపిల్గా దిష్టి తీసి నీ చేతిలో పెట్టడాలు అలాంటివి ఏమి ఉండవు. 7 సార్లు ములుగు. ఎందుకు చెప్పు? అభయాను పరపర నదులు లేవా? ఈ అర్థాలు మూలం అంటున్నారేంటి? అభయాను పరపరలు ఎక్కడ ఉన్నాయి? చాలా బాగుంటాయి కదా. వెళ్ళి ములుగు అయితే. బైబిల్ మిషన్ బాగుంటుందా ములుగు? లోదరణ బాగుంటుందా ములుగు? కానీ ఏ రోజు నీకు రక్షణ రాదు, ఏ రోజు నువ్వు పరలోకం వెళ్ళవు. మా పక్కన పెంచుకు వస్తుంది ఎల్లు ఎగురుతో తప్ప నీకేముండవు. వీడు చాలా వ్యత్యాసంగా ఉన్నాడు. వీడితో కుదరదు, నేను పోతాను. వెనకాల పెట్టి బతిమాలు తిన్నా బాబు వెళ్ళిపోతావు మాకు పోతే బా. స్వచ్ఛత కావాలి, పరలోకం వెళ్ళాలంటే రా. ఆమేన్. అయ్యగారు అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది, మీకు ఎందుకు అయ్యారు పొగరు? ఇలా మాట్లాడతాడు సైడ్ అయిపోతుంది. ఇలా మాట్లాడుతాను ఏమనుకోద్దు, కానీ ఎందుకంటే అంత కష్టాలు నీకు ఆయన చెప్పినట్టు చేయొచ్చు కదా. హల్లెలూయా. తగ్గించుకోలే కింద బాధ. ఆమేన్. ఒరే నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి నీ మాట ఓకేరా. ఆమేన్. అయ్యగారు సమాచారం వినొచ్చు కదా. ఎలీషా అయ్యగారు సమాచారం ఇచ్చారు కదా, మంచి సమాచారం కనబడుతుంది కదా. ఒకటి దగ్గరికి వెళ్ళాం, ఆడేం బట్టలు చెప్పుకున్నాడు. ఈయన దగ్గరికి వెళ్తేనేమో మంచి సమాచారం చెప్తున్నాడు కదా, నమ్మొచ్చు కదా. ఓన్లీ బిల్ వాళ్ళు థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటాడు కదా. హల్లెలూయా. నువ్వు నమ్మకుండా ఏం జరుగుతుంది అయ్యగారు? ఎలాగంటాను ఏమనుకోకుండా తర్వాత చూసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నారు? సరే నువ్వు చెప్పినట్టుగా చేస్తాను, ఇలా చేస్తున్నాడు. ఆమేన్. ఇలాగ ఇస్తున్నాడు. చాలా మంది కుష్టు, చాలా మంది కుష్టు. ఎందుకంటే తప్పుడు సమాచారాలు విని కుష్టు పట్టుంది. ఈరోజు అనేక మందికి, ఈరోజు క్రైస్తవులకి కుష్టు పట్టు ఉన్నాయి. ఒకప్పుడు తప్పుడు వర్తమానాలు విని తప్పుడు డినామినేషన్ లో ఉండి నేను కూడా కుష్టు పట్టినోండి. కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ పాపం అనే కుష్టి అంతా కూడా ప్రార్థనలో మునిగిన తర్వాత, ఈ అద్భుతమైన వర్తమానాన్ని నమ్మిన తర్వాత అద్భుతంగా ఉన్నాను నేను. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాక మొత్తం కడిగేస్తున్నాను. ఈ సమాచారం ఏదో బాగుంది కదా సార్. దిగు దిగు నీటిలో శక్తి ఉందా? ఆమేన్. yes నీటిలో దిగు. అయ్యగారికి చాలా కోపం, ఎలీషాకు చాలా కోపం. ఇశ్రాయేలు రాజు అంత పులిగా తిట్టాడు రోజు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హాస్టల్ ఎంత కోపంగా ఉంటారా? ఆయన మాత్రం చాలా కోపంగా ఉంటాడు. మొన్నే 40 మందిని చంపించేసాడు. చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. 40 మంది పిల్లల్ని కూడా చూడలేదు, కఠినమైన వాడు. ఆమేన్. వెళ్తున్నాను అబ్బాయి మొత్తం తీసుకుని వెళ్తున్నాడు కింద నీటిలో. వీడేమైంది? ఫైనల్ గా మంచి సమాచారం నమ్మాడు. మంచి సమాచారం నమ్మాడు. ఇదివరకు చెడ్డ సమాచారాలు విన్నాడు. రాజు చెడ్డ సమాచారం ఇచ్చాడు. ఆమేన్. కానీ చిన్నది మంచి సమాచారం ఇచ్చింది. ఆ మంచి సమాచారం ఇక్కడికి వచ్చాడు. ఎలీషా మంచి సమాచారం ఇచ్చాడు. ఇప్పుడు వెళ్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మునిగాడు మొదటిసారిగా 7 సార్లు చెప్పాడు, నీ కంగారెట్టి ములుగు. మళ్ళీ ములిగాడు. మళ్ళీ ములుగు. నా వైపు చూడకుండా అయ్యారు. మళ్ళీ ములిగే. ఆమేన్. 7 సార్లు ములిగిన తర్వాత హల్లెలూయా శరీరం అంతా కూడా పచ్చిపిల్లల దేహాలు వచ్చేసాయి. మారినా ఎలీషా వర్తమానములో శరీర మార్పు ఉన్నది. హల్లెలూయా.
మార్పు ఉన్నది. ఈ మంచి వర్తమానములో ఈ శరీరాలు మారిపోతాయి. ఈ ముసలింటికులు నల్లగా అయిపోతే నువ్వు రంగు పర్లేదు, నువ్వు గూరుకు కూడా చేయక్క పర్లేదు, నువ్వు వ్యాధులకు హాస్పిటల్ వరకు తిరగక్కర్లేదు. నువ్వు సంపూర్ణంగా శిరస్సు మొదలకు నలికాలి వరకు స్వస్థపరిచే వర్తమానం. ఈ మంచి సమాచారం నమ్మాలి. ఈ మంచి సమాచారం నమ్మడానికి చాలా కష్టమైపోతుంది, చాలా చాలా టఫ్ అయిపోతుంది. చెడ్డ సమాచారం నమ్మాలంటే చాలా ఈజీ. చెడ్డ సమాచారం నమ్మాలంటే చాలా సులువు. ఒక్క 10 నిమిషాల్లోనే 20 లక్షల మందికి చెడ్డ సమాచారం పాకేసింది. చెడ్డ సమాచారం చాలా ఈజీగా నమ్మేస్తున్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు ఆ విధంగానే నిజమైన వాక్యము సంఘంలోకి రాకమునిపే ఏమైంది? అబద్ధం లోకమంతటా వ్యాప్తి చేసింది. ఈ రోజు అబద్ధాన్నే ప్రజలు నమ్ముతున్నారు, నిజమైన వర్తమానాన్ని వాళ్ళని నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే అబద్ధ సమాచారం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్తే చచ్చిపోతాం, అయ్యో మంచి మళ్ళీ మాట చెప్పారు రా బాబు, లేకపోతే అక్కడికి చచ్చిపోయి ఉండేవాళ్ళే మేము, మళ్ళీ కాపాడారు రా బాబు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? బతికేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు భౌతికంగా బ్రతికేస్తున్నారు కానీ అక్కడే ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. నీ ఊహలకి, నీ చెవులకి, నీ హృదయానికి నీకు అనుకూలంగా ఉన్నది నేను చంపేస్తుంది. అందుకే బైబిల్ ఉంది, వారికి అనుకూలమైన బోధకులు వారు పోగు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాగ అనుకూలమైతే అలాగా. ఇలా తిరగమంటే తిరిగేస్తారు, అలా తిరగమంటే తిరిగేస్తారు, ఇలా తిరగమంటే తిరిగేస్తారు. ఈరోజు క్రైస్తవులు ఇదే కోరుతున్నారు. పాస్టర్ మాట వీళ్ళు ఉన్నాం కాదు, పాస్టర్ గారి వీళ్ళ మాట నాకపోతే ఏమవుతుంది? మొత్తం అయిపోయినట్టే. వీళ్ళు అనుకూలం, వీళ్ళకి ఇష్టమైనట్టుగా బోధించేవాడు కావాలి, వీళ్ళకి అనుకూలంగా మాట్లాడేవాడు కావాలి, వీళ్ళ తృప్తి కోసం వీళ్ళకి కావాలి. అందుకేమవుతుంది? చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇమీడియట్గా వీళ్ళు మంచి పని చేశారు, ఒకవేళ తెలుసో తెలియకుండా అందులో అడుగు పెట్టుంటే నా చెవి నా ముక్కు అంత తినేసి ఉండేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనుషులు తినేవాళ్ళు అంటున్నారు. మీరు చాలా చాలా మంచి పని చేశారు అబ్బాయిలు, వెళ్ళాను. గాడ్ బ్లెస్ యూ. ప్రయాణం అవును వెనక. ఆమేన్. మనం వెనక్కి వెళ్ళిపోతాం, ప్రయాణం చేయండి అన్నారు. కానీ ఇద్దరు మనుషులు ఉన్నారు, అదే కళ్ళతో చూశారు. వీళ్ళు కూడా వెళ్ళారు, వీళ్ళు అక్కడికి వెళ్ళి తిన్నారు, వీళ్ళు కూడా భుజాల మీద మోసుకొచ్చారు. ఆమేన్. వీళ్ళకు కూడా రుజువులు పట్టుకొచ్చారు. వాళ్ళు ఇస్తున్నారు మంచి సమాచారము. ఇద్దరు మంచి సమాచారం ఇస్తున్నారు. హల్లెలూయా. మంచి సమాచారం ఇచ్చేవాడు నీకు ఔషధం లాంటి వాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ది గ్రేట్ యెహోషువ వస్తున్నాడు. యెహోషువ వస్తున్నాడు, ఆ యొక్క ఫ్రూట్స్ తో వస్తున్నాడు, కాలేబు ఫ్రూట్స్ తో వస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఏమైంది? ఆగండి, అక్కడికి వెళ్ళకండి. దేవుడు మనకు చెప్పాడు కదా, దేవుడు మనం జయించగలని చెప్పాడు కదా, మనకు శక్తి సరిపోదని చెప్పాడు కదా. మీరేంటి శక్తి సరిపోదంటున్నారు? దేవుడు చేయగలని చెప్పాడు కదా. మనం చిన్నోళ్ళం అయితే ఏంటి? ఎందుకు ఇద్దరు చెప్పేవాళ్ళు అంటే ఇద్దరు పొట్టులు అంటే మీరెంత ఉన్నారో? మీరు మాటలకి, మీ చేతలకి, మీ మాటలకి, మీ హైట్కి ఏమైనా సరిపోతుందా? నమ్మశక్యంగా లేకుండా ఉంది. దేవుడు ఆ చిన్న వ్యక్తితో కార్యం చేస్తాడంటే నమ్మశక్యంగా లేకుండా ఉంది. ఆ చిన్న వ్యక్తులు అంటున్నారు దేవుడు మనం జయించగలమని చెప్తున్నాడు, మనకు శక్తి సరిపోద్దని చెప్తున్నాడు. ఇది మంచి సమాచారం అయినది. ఈ ప్రజల వాగ్దాన దేశంలో చేర్చే సమాచారం అయినది. ఈరోజు క్రైస్తవ జీవితము అది మంచిగా జీవించే జీవితం. ఇది క్రైస్తవం మనం బతకొచ్చు, పరిశుద్ధాత్మ నింపబడవచ్చు. పరిశుద్ధాత్మ పొందుకోవడం కష్టమేమి కాదు, పరిశుద్ధాత్మ నింపబడడం చాలా సులువు. పరిశుద్ధాత్మ నడిపించబడడం చాలా సులువు. మనం అక్కడికి వెళ్ళాలి, అది మన దేశం. అది పరిశుద్ధాత్మ క్రైస్తవుడి భూమి అయి ఉన్నది. హల్లెలూయా. చాలా చెప్పారు కానీ మా వల్ల కాదు. ఇప్పుడు 10 మందికి ఇద్దరికి ఫైటింగ్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2 బ్యాచ్లుగా మారిపోయింది. ఓ బ్యాచ్ ఏమో మంచి సమాచారం ఇస్తుంది, ఓ బ్యాచ్ ఏమో చెడ్డ సమాచారం ఇస్తుంది. ఈరోజు క్రైస్తవం కూడా 2 ముక్కలు అయిపోయింది. ఒక నిజమైన క్రైస్తవుడు అంటున్నాడు ఈ చివరి దినాల్లో దేవుడు వాగ్దానం చేశాడు, ఈ చివరి దినాల్లో ఒక ఎత్తబాటు ఉంది, ఈ చివరి దినాల్లో శరీర మార్పు ఉంది, మనం జయించగలము, మనం ఎత్తబాటులోకి వెళ్ళగలము అని ఒక గుంపు చెప్తుంది. మనం ఎక్కడ వెళ్ళగలము? అవును వెళ్ళలేవు. ఆ టీవీ ముందు నుంచి ఎక్కడికి వెళ్తావు? వెళ్ళలేవు. నువ్వు వాగ్దానం వైపు చూడని వాడు అక్కడికి వెళ్ళలేవు. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. 2 సమాచారాలు నడుస్తున్నాయి. క్రైస్తవులు 2 సమాచారాలు నడుస్తున్నాయి. ఒక సమాచారం చెడ్డది, ఒకటేమో మంచిది. ఒకటి చెడ్డ సమాచారం నమ్మినప్పుడు వికెట్, వాడు దుష్టుడిగా మారిపోతున్నాడు, కుళ్ళి పడుతున్నాడు.
అది మంచి సమాచారం విన్నవాడు ఏమవుతున్నాడు? ఔషధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఔషధాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుడికి మహిమ కలుగును. నమ్మే కొంతమంది ప్రజలు ఉన్నారా? నమ్మే కొంతమంది ప్రజలు ఉన్నారా? మంచి సమాచారం నమ్మే ప్రజలు ఇక్కడ ఉన్నారా? మంచి వర్తమానం నమ్మే ప్రజలు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఆ వర్తమానమే వారికి ఔషధమైనది, ఆ వర్తమానం వారికి బలమైనది, అదే వారికి మల్టీవిటమిన్ అయి ఉన్నది, వారికి అదే విటమిన్లు అయి ఉన్నాయి. ఆమేన్. ఈ రోజు ఏమి ఇచ్చాడు? మనోహరమైన విటమిన్ ఇచ్చాడు మనకి. ఇచ్చాడా? ద 7th seal is the glorious vitamin అన్నాడు. ఆమేన్. 7 ముద్రలు మహిమకరమైన విటమిన్లు అన్నాడు. ప్రకటన 5:5 మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అప్రియ సోదరి సోదరుల, ఈ విటమిన్లు తీసుకున్నారు వీళ్ళు, మనకు శక్తి సరిపోతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి వాగ్దానం నమ్ముతున్నాడో అతను విటమిన్లకు శక్తి వచ్చేస్తుంది. ఈ సమాచారం ఏం చేస్తుంది? వాళ్ళకి శక్తిని ఇస్తుంది. కొంతమంది నిలబడుతున్నారు. ఔషధం అది, మెడిసిన్ అది. ఆ మెడిసిన్ తీసుకున్నవాడు ఏ విధంగా ఉన్నాడు తెలుసా? మనం జయించగలమా? ఎస్, మనం జయించగలము. దేవునికి స్తోత్రం కలిగి మీరు నిమ్మలించండి, మనం జయించగలము. మన దేవుడు సమర్థుడు, మన దేవుడు సమర్థుడై ఉన్నాడు. మనం జయించగలము. ఆమేన్. మనం జీవించగలము క్రైస్తవ జీవితం. మన క్రైస్తవులకు బ్రతకొచ్చు. క్రీస్తు వలె జీవించడం కష్టం కాదు. యేసు క్రీస్తు వలె బ్రతకడం కష్టం కాదు. యేసు క్రీస్తు జీవితం జీవించడం కష్టం కాదు. ఎందుకంటే ఈ కాలంలో ఒక వ్యక్తి జీవించాడు. ఈ కాలంలో దేవుని ప్రవక్త జీవించాడు. ఇప్పుడు మనం యేసు క్రీస్తు వలె బ్రతకడం పెద్ద కష్టమే కాదు. వాగ్దానం నమ్ము, వర్తమానం నమ్ము, మంచి సమాచారం నమ్ము. నువ్వు యేసు క్రీస్తు వలె జీవించడం చాలా చాలా మరొకసారి యేసు భూమి మీద నడుస్తాడా? ఎలాగా? నీ రూపంలో నడుస్తాడు. ఆమేన్. నీ రూపంలో నడుస్తాడు. నువ్వు దేవుడు అనేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే వాక్యాన్ని నమ్ముతున్నావో, మంచి సమాచారాన్ని నమ్ముతున్నావో, యు ఆర్ గాడ్. నువ్వు దేవుడి వల్ల ఉంటావు. క్రీస్తు జీవితం జీవించడం కష్టం కాదు. దేవుడికి మహిమ కలుగుగా. క్రీస్తు జీవితం జీవించడము కష్టం కాదు. అందుకే మంచి సమాచారం నమ్మండి. దేవుడికి మహిమ కలుగుగా. యోబు పరిశుద్ధ గ్రంథంలో ఈ యోబుకి రోజు రోజుకి సమాచారాలు వస్తున్నాయి. ఒక రోజేమో నీ ఎద్దులు చచ్చిపోయి, నీ పశువులు చచ్చిపోయి, ఒక రోజు నీ కొడుకులు చచ్చిపోయాయి, నీ కూతురు చచ్చిపోయి. ఇదంతా కూడా చెడ్డ సమాచారం. కొన్ని రోజులు కొన్ని సందర్భాల్లో మీ జీవితాల్లోనికి ఇలాంటి సమాచారమే బాధాకరమైన వాతావరణం వస్తుంది. నీకు అది అయిపోయింది, నీకు ఇది అయిపోయింది, నువ్వు ఇలాగా, నీ కుమార్తె ఎలాగా, నీ కుమారుడు ఎలాగా, నీ భార్య ఎలాగా, నీ కుటుంబం ఎలాగా, ఈ రకరకాల సమాచారాలు దిగా తీసుకొస్తాయి. యోబు జీవితం కూడా అంతే. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి సమాచారాలు వస్తుంది. ఆమేన్. గమనించిన ప్రియ సోదరులారా, అలాంటప్పుడు మనం చాలా కృంగిపోతుంటాం. అలాంటప్పుడు చాలా బాధపడిపోతూ ఉంటాం. కుటుంబంలో ఒక శోధన తర్వాత ఒక శోధన, ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబంలో సమస్యలు, భార్య భర్త మధ్యలో మిస్అండర్స్టాండింగ్, సంఘంలో మిస్అండర్స్టాండింగ్. ఇలాంటి సమయంలో ఇలాంటి చెడ్డ సమాచారాలు వస్తున్నప్పుడు యోబు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. ఈమె ఫైనల్ గా భార్య కూడా వచ్చింది. నువ్వు సప్పించేసి వచ్చే సప్పించే చెడ్డ సమాచారం ఇస్తాం. స్నేహితులు వచ్చారు, వాళ్ళు చెడ్డ సమాచారం ఇస్తున్నారు. బట్ ఫైనల్లీ ఒక వ్యక్తి వస్తున్నాడు. మంచి వర్తమానంతో ఒక వ్యక్తి వస్తున్నాడు. మంచి సమాచారంతో ఒక వ్యక్తి వస్తున్నాడు. మంచి వర్తమానం అది. ఆ వర్తమానం ఎప్పుడైతే వచ్చాడు, యోబు భూమికి పునాదులు ఇవ్వబడక ముందు నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ జీవితం ఏంటి? నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? నువ్వు పైకి లే. నీ జీవితం ఇలా ఉండదు. నీ జీవితం బాగుంటుంది. నీకు దేవుడు డబల్ పోర్షన్ ఇస్తాడు. నీ జీవితం మరలా కట్టబడుతుంది. ఓ, ఇలాంటి బలపరిచేవాడు ఉన్నాడా మనకి? మంచి సమాచారం ఇచ్చేవాడు ఉన్నాడా? అద్భుతమైన సమాచారం ఇచ్చేవాడు ఉన్నాడా? నువ్వు కృంగినప్పుడు లేపేవాడు ఉన్నాడా? నువ్వు బలహీనమైనప్పుడు బలపరిచేవాడు ఉన్నాడా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వస్తాడో అది మెడిసిన్ అయిపోతుంది. కొంతమంది ఆత్మ సంబంధంగా కృంగిపోతుంటాం. అందుకని మనోదికే మందు ఉండదట. ఏంటది? మనదికే మందు ఉండదు. ఇంకెప్పుడు అలా ఉంటామా? డైటింగ్ చేయక్కర్లేదు. మన ఎదురు తగ్గిపోతా అంత. అవునా? మన ఎదుగు మంది ఎవరు ఎత్తారు? లక్కవరం సీన్ డాక్టర్ కాదు, అది ఇంకో డాక్టర్ కాదు. ఏ డాక్టర్ ఎత్తారు? ఇప్పుడు నమ్మకమైన రాయబారి కావాలి, నమ్మకమైన వర్తమానికుడు కావాలి. నమ్మకమైన వర్తమానం ఏం పట్టుకొస్తాడు? ప్రామిస్. వాగ్దానం పట్టుకుని వస్తాడు. వాగ్దానం పట్టుకుని వస్తాడు. వాక్యాన్ని పట్టుకుని వస్తాడు. యోబు కృంగిపోతున్నాడు.
భార్య లెఫ్ట్ అయిపోయింది, 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు, ఆస్తి అంతా పోయింది, గూడులో కూర్చున్నాడు, గోని పట్టేసుకున్నాడు. ఆమె ఈ గోని పట్ట ధరించుకున్నాడు, దుఃఖము, వేదన, బాధ, ఇబ్బందుల్లో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక సమయంలో సంతోష వస్త్రం పట్టుకుని మంచి సమాచారంతో ప్రభువైన యేసు సుడిగాల్లో వస్తా ఉన్నాడు. హల్లెలూయా. సుడిగాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు ఎందుకు చింతిస్తున్నావు? యోబు ఎందుకు బాధపడుతున్నావు? ఏమైంది నీకు? నీవు ఎవరో తెలుసా? భూమికి పునాదులు వేయబడక మునిపే నువ్వెక్కడో తెలుసా? నువ్వెక్కడున్నావు యోబు? నువ్వు వీటి కోసం చింతిస్తున్నావేంటి? నువ్వు వీటి కోసం ఆలోచిస్తున్నావేంటి? నువ్వు భూమికి పునాదులు వేయడానికి మునికే నువ్వు జైలు చేస్తున్నావు అక్కడ. ఆమె ఈ వర్తమానం ఎప్పుడైతే వస్తా ఉందో హల్లెలూయా, ఇది సంతోషకరమైన వర్తమానమైనది. అది గోని బట్ట తీసేసి ఏం చేస్తున్నాడు? సంతోషకరమైన వస్త్రం పట్టుకొస్తున్నాడు. దుఃఖము తీసేసి ఉల్లాసాన్ని ఇస్తున్నాడు, బాధను తీసేసి సంతోషాన్ని ఇస్తున్నాడు, ఆనందాన్ని ఇస్తున్నాడు. సుడిగాళ్ళు ప్రత్యక్షమైపోయాడు, యోబు అని పిలుస్తున్నాడు. ఇది మంచి సమాచారం. అందుకే సాతాను నీకు చెడ్డ సమాచారం ఇస్తాడు. అనేక సందర్భాల్లో నువ్వు వేస్ట్ అని చెప్తాడు, నువ్వు మంచోడు కాదని చెప్తాడు, నువ్వు అలాంటి ధనం అని చెప్తాడు, నువ్వు చచ్చిపో, నువ్వు బతకొద్దని చెప్తాడు. అనిపిస్తున్నప్పుడు నేను చచ్చిపోవాలనిపిస్తుంది అనిపిస్తాడు, నాకు బ్రతకాలనిపించట్లేదు, ఈ భూమి మీద ఉండాలనిపించట్లేదు. చెడ్డ సమాచారం. విలియం బ్రాండం భార్యను కోల్పోయింది, క్షమించండి, భార్యను కోల్పోయాడు, అన్నను కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు, కుమార్తెను కోల్పోయాడు, అందరినీ కోల్పోయాడు. నువ్వు బతుకుండే ఏం చేస్తావు? నువ్వు చా అన్నాడు. హల్లెలూయా. బతుకుండు నువ్వేం చేస్తావు? నువ్వు చచ్చిపోరాడు. రాంగ్ రిపోర్ట్, బ్యాడ్ రిపోర్ట్ చూశాడు. ఇది ఎలాంటి రిపోర్టు? విశ్వాసాలు గుర్తుపెట్టుకోండి, మీ యొద్దకు వస్తున్న రిపోర్ట్ ఏంటో చూడండి ఫస్ట్. అది శత్రువుదా లేకపోతే దేవునిదా? దేవుడు ఎప్పుడు నేను చచ్చిపోండో, దేవుడు ఎప్పుడు నువ్వు ఎలాగైపోండో. హల్లెలూయా. ఓ రోజు విలియం బ్రాండం కన్నా నువ్వు చచ్చిపో అన్నాడు, తుపాకీ తీశాడు అన్నాడు. ఏమైంది? హల్లెలూయా. వైర్లు పట్టుకున్నాడు. సాతాను చాలా ప్రయత్నం చేస్తున్నాడు, సాతానికి లోనైపోడు కూడా. కొన్నిసార్లు సాతాను తీసుకొచ్చే ఈవిల్ స్పిరిట్స్ కి మనం లోనైపోతాం. కానీ దేవుని కృప, ఆ లైన్ పవర్ కట్ అయింది. దేవుని కృప, ఆ గన్ను స్టక్ అయింది. హల్లెలూయా. అప్పుడు అనిపిస్తుంది దేవుడు వచ్చాడు. ఆమేన్. నువ్వు చనిపోవడం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు చనిపోవడం ఏంటి? ఒక మంచి సమాచారంతో వచ్చాడు, మంచి వర్తమానంతో వచ్చాడు. గ్లోరీ టు గాడ్. అప్పుడు చెప్తున్నాడు, ఓ భూమి నుంచి పైకి లేచాడు. అప్పుడు ఆమేన్. నా భార్య చచ్చిపోయినా, నా కుమార్తె చచ్చిపోయినా, అన్న చచ్చిపోయినా, నా తండ్రి చనిపోయినా, నేను ఈ వర్తమానంలో దేవుడు స్వస్థపరుస్తాడు. మంచి రిపోర్ట్ వచ్చింది. నీ లేఖనం ఎక్కడ ఉంది విలియం బ్రాండం? నువ్వు చేయవలసిన కార్యక్రమం ఎక్కడ ఉంది విలియం బ్రాండం? నువ్వు పులిపులు ఇది చేయాలి విలియం బ్రాండం. ఓ సూపర్, అర్థమైపోయింది విలియం బ్రాండం. ప్రభు నీ కొరకే బ్రతుకుతాను, నీ కొరకే జీవిస్తాను. చెడ్డ సమాచారం, మంచి సమాచారం పైకి లేపుతుంది. విలియం బ్రాండం అలా రిస్టోర్ అవుతున్నాడు, తన జీవితం రిస్టోర్ అవుతుంది. యోబు తన జీవితాన్ని మరలా పునరుద్ధరించుకుంటున్నాడు, మరలా పునరుద్ధరణ అవుతుంది. నీ జీవితంలోనికి మంచి వర్తమానం వచ్చిందా? మంచి సమాచారం వచ్చిందా? నీ జీవితం పునరుద్ధరించబడుతుంది. నువ్వు మంచి వర్తమానంగానే విన్నావా? నీ లైఫ్ మళ్ళా పునరుద్ధరించబడిపోతుంది. నువ్వు చావులోకి వెళ్ళిపోతాను, నువ్వు పైకి వచ్చేస్తావు. నువ్వు కృంగిపోతున్నా, పైకి లేకొస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. మంచి వర్తమానం. ఒకరోజు దావీదు ఆహారం పట్టుకుని అన్నలకి ఎక్కడ చూసినా క్యాంపులు అనుకుంటున్నారు. ఆడి కొట్టలేము వాడిని కొట్టలేము అన్నలారా, కృంగిపోవద్దు, నేను కొడతాను. ఎందుకు కృంగిపోతున్నారు? నేను ఉన్నాను కదా మైహోనా, నేను కొడతాను నేను అన్నాడు. హల్లెలూయా. చెడ్డ సమాచారం నమ్మినట్టుగా మంచి సమాచారం నమ్మలేరుగా. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేదు అని ఇలా కుంగిపోవద్దు, నేను కొడతాను అన్నాడు. వెళ్ళాడు, కొట్టాడు, రిపోర్ట్ తీసుకుని వచ్చాడు. అందుకే బిలీవ్ ద గుడ్ రిపోర్ట్, మంచి సమాచారం నమ్మాలి. హల్లెలూయా. కొంతమంది సహోదరులు వస్తారు,
మార్టిన్ మంచోడు కాదంటాడు, కుపాల్ మంచోడు కాదంటాడు, లేకపోతే సజీవ్ మంచోడు కాదంటాడు, క్లియోపస్ మంచోడు అంటాడు. రిపోర్ట్ రిపోర్ట్ ఎవరు తెచ్చారు? ఇది రిపోర్ట్ ఎవరు తెచ్చారు? దెయ్యం తెచ్చిందా? దేవుడు తెచ్చాడు. సిస్టర్స్ కోసం పలానా చెప్తున్నారు. ఎవరు తెచ్చారు ఈ రిపోర్టు? నువ్వు చెడ్డ సమాచారం అంటే నీ జీవితం కూలిపోతుంది. మంచి సమాచారం విను, నీ గొప్ప మెడిసిన్ గా మారిపోతావు. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది సోదరులారా? ఈ చివరి దినాల్లో ఏం జరిగింది? మంచి రిపోర్ట్ వస్తా ఉంది. మంచి రిపోర్ట్ వస్తా ఉంది. ఏంటో మంచి రిపోర్టు? ఆమేన్. ఈ చివరి దినాల్లో కూడా మంచి రిపోర్ట్ వస్తుందా? ఓ శుభవర్తమానం చెప్తాడు ఆయన. ఎల్లా వేళ శుభవర్తమానం చెప్తాడు. నమ్మకపోతే నీ బ్రతుకు కుళ్ళు, నమ్మినోడికి మాత్రం ఔషధమే. ఒకరోజు నలుగురు కుష్ఠులు ఎక్కడికి వెళ్ళారు? సమరయలో కరువు వచ్చేసింది. సిరియా క్యాంప్ అంతా కూడా మూసేసింది. తింటాకు తిండి లేదు. ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? దూరం బయట ఉన్నారు, దేవాలయానికి బయట ఉన్నారు, ఊరు బయట ఉన్నారు. కానీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, మేము సిరియా దేశానికి వెళ్ళాలి. ఎక్కడున్నా చేస్తాం, అక్కడున్నా చేస్తాం. అయితే అక్కడికి వెళ్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ నలుగురు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. దేవుడు గొప్ప సైన్యాన్ని తిప్పేశాడు. వీళ్ళ నడక అనేక మందికి కనబడతా ఉంది. వీళ్ళ నడక గొప్పగా కనబడుతుంది. అందరూ పారిపోయి, వీళ్ళకి ఆహారం వచ్చేసేది, పళ్ళు వచ్చేసేది, సంపద వచ్చేసింది అనుకున్నారంట. ఈ తినే తేరే పొద్దునాడు చూసుకున్నప్పటికి ఎవడేదో అంత మనం అల్లిపోయేవరా బాబు, ఇందుకెళ్ళి కుష్ఠులు రా, మనల్ని కూడా చంపేస్తారు. కానీ ఈ వర్తమానం మనోళ్ళు తెలియజేయాలి. అంతకుముందు ఎలీషా అన్నాడు, మీకు మంచి రిపోర్ట్ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మంచి రిపోర్ట్ చెప్తాను చూడండి, రేపటికి వేళకే మీ దేశంలో సంపద వస్తుంది అన్నాడు. రాజుకి రైట్ హ్యాండ్ అన్నాడట. ఎక్కడికి వస్తుంది? పైనుంచి ఏమని హెలికాప్టర్ దిగుతాయా అన్నాడట. హల్లెలూయా. గాల్లో దీపెట్టి దేవుడా దేవుడు అంటే ఏం చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడంట. గాల్లో నువ్వు దీపం పెట్టకపోవచ్చు, కానీ నీకో తెలుసా, నువ్వు నిల్చున్న భూమి గాల్లోనే ఉంది. అవునా? శూన్యములో వేలాడి తీసాడు భూమి. తెరసరి చేస్తాను, గుడికి వెళ్ళిపోతావు, గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడు అంటే ఏమొస్తుంది అమ్మా? తాయిత్తుకెళ్ళిపో, ఇచ్చేస్తాడు ఎవరు? మునసీబ్ గారు. హల్లెలూయా. ఈరోజు ప్రజలకు తెలియదు ఏంటంటే భూమి గాల్లోనే ఉంది. ఏదో టైంలో పైన కానీ పోసేసాడు అనుకో, ఇంకా అంతే. అందుకే ఎవరో రంకెలేయడానికి లేదు, ఎక్స్ట్రా చేయడానికి లేదు. కానీ ఏదో చూసి మనకు పొగరం, కాల్చిన కప్పెట్టిన ద్రోహ విలువ ఉంటాం మనం. ఊళ్ళంత బడా చేస్తాం మనం. దేవుని యొక్క రహస్యం అర్థం కాక, దేవుని యొక్క వాక్యం అర్థం కాక ఎలా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు నలుగురు కుష్ఠులు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ యొక్క ఎలీషా చెప్పినట్టుగా ఆ సామాగ్రి అంతటి కోసం వీళ్ళంతా తెలుసుకుని ఏం చేస్తారు తెలుసా? ఒక శుభవర్తమానం తెలియజేశారు. ఈ నలుగురు కుష్ఠరోగులే చూడడానికి ఊరు బయట ఉన్నవాళ్ళే, లేకపోతే చూడడానికి ఏదో తక్కువ వారే. కానీ వీళ్ళ దగ్గర మాత్రము అనగారిపోని వారు అవ్వచ్చు, సామాన్యమైన వ్యక్తులు కనబడవచ్చు, దీనులుగా ఉండొచ్చు, పేదోళ్ళుగా ఉండొచ్చు, ధనము లేని వారిగా ఉండొచ్చు, బిల్డింగ్ హోదా లేని వారిగా ఉండొచ్చు. కానీ వీళ్ళకి మాత్రము శుభవర్తమానం ఉంది. కుష్ఠరోగులా దూరంగా ఉండండి. నీళ్ళు కావాలా? అందులో చెప్తాను నీకు. ఏంటది? ఇంట్లో గిన్నెవరు, బయట గిన్నెత్తాం. వీళ్ళు తక్కువ వాళ్ళు. ఎక్కడున్నారు నలుగురు కుష్ఠరోగులు? ఊరు బయట ఉన్నారు. అసలు లోపలికి రానిస్తే కదా ఒట్టు. అంటుకోవద్దు, మీరు తక్కువ వాళ్ళు, మీరు అనగారిపోయిన వాళ్ళు, మీకు మంచి ఆస్తులు లేవు, మీకు ఆస్తులు లేవు, మీరు మంచి వ్యక్తులు కాదు, ఎవరు రావద్దు అంటున్నారు. హల్లెలూయా. ఒక రోజులో, ఓన్లీ వన్ డే, ఒకే రోజులో ఈ కుష్ఠరోగుల దగ్గర ఒక మంచి శుభవర్తమానం ఉన్నది. దిస్ ఇస్ ద గుడ్ రిపోర్ట్. ఈ గుడ్ రిపోర్ట్ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? ఇజ్రాయెల్కి ఇచ్చారు. ఆ యొక్క కుష్ఠరోగులు అనగారిపోయిన వారు, ఊరు పెట్టి వెలివేసిపోయిన వారు, తింటాక తిండి లేని వాళ్ళు, అప్పులు పాలు అయిపోయిన వాళ్ళు, దిక్కుమాల కనబడుతున్న వాళ్ళు కూడా మంచి శుభవర్తమానం ఉన్నది. హల్లెలూయా. ఈ వర్తమానం పొందుకొని ఇజ్రాయెల్ దేశం అంతా వచ్చి తినేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజులు తిండి లేదు.
మీకు అర్థమవుతుందా? దేవుని మహిమ కలుగును గాక. మంచి సమాచారం. రాజు యొక్క సైన్యాధిపతి దగ్గర చెడ్డ సమాచారం ఉంది. రాజు యొక్క సైన్యాధిపతి దగ్గర ఎలా ఉంది? చెడ్డ సమాచారం ఉంది. కానీ నలుగురు కుష్ఠరోగుల దగ్గర మంచి సమాచారం. ఈ నలుగురు కుష్ఠరోగుల యొక్క సమాచారం వీళ్ళు అన్నారు. ఇమీడియట్ గా పడ్డారు ఊరి మీద. సంపద అంతా వచ్చేసింది. ఎవడైతే చెడ్డ సమాచారం ఇచ్చాడో ఆమె ఈ ప్రజల యొక్క నడకలోనే వాడిని తొక్కేసి చంపేశారు. చెడ్డ సమాచారం ఇచ్చిన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆమె అన్నాడు ఇక్కడ, దుష్ట సమాచారం ఇచ్చిన వాడు కుళ్ళిపోతాడు ఉంది. ఆమె ఆ రోజు 10 మంది చెడ్డ సమాచారం ఇచ్చారు, అబద్ధపు సమాచారం ఇచ్చారు. వాగ్దాన దేశంలో కూర్చు మోసే చెప్పిన మాటలు అబద్ధం అన్నట్టుగా అబద్ధ సమాచారం ఇచ్చిన వారు తెగులు చేత చచ్చారని రాయబడి. అండర్స్టాండ్? తెగులు చేత చచ్చారు. యోబు కాలంలో అన్న రోజు ముగ్గురు వచ్చేసి ఎవరు వాళ్ళు? నువ్వు అదంట, నువ్వు ఇదంట, నువ్వు ఇదంట అంటున్నాడు. మీరు ఆదరణకర్తలు కాదురా బాబు, బాధకే కర్తలు రా బాబు అంటాడు. తట్టుకోలేపోడు యోబు అలా మాట నేయడం. ఏం చేస్తాడు? ఎంత గొప్ప విశ్వాస అయినా ఏదో టైంలోకి అలాగే మాట్లాడవలసి వచ్చింది. మీరు బాధలకే కర్తలు తప్ప ఆదరణ కాదురా బాబు, మీకు దాని బాబు అన్న. ఆమె హల్లెలూయా. వీళ్ళు బాధ పెట్టినవాడు 42 అధ్యాయంలో యోబు దేవుడి దగ్గరికి వెళ్ళిపోరంట. ప్రభానికి స్తోత్రం 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 అన్నాడు. ఏంటి స్తోత్రం? యోబు దగ్గరికి వెళ్ళి అన్నాడు. ప్రార్థన వింటాడే మరి వెళ్ళిపో స్తోత్రం స్తోత్రం అంటున్నారు. బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నాం. యోబుని చేయమన్నా మీకోసం అన్నాడు. ఆమె యోబు ప్రార్థన చేయి. ఆమె హల్లెలూయా. నువ్వు సప్పించేసి చచ్చిపోయింది కదా. ఏమంటే బాగున్నారా? మామూలుగా లేదు బయటికి. నువ్వు ఎత్తానండి ప్రమాణం చేసేది నీతో. కష్టంలో దుఃఖంలో వ్యాధులు బాధలు తెగుంది అమ్మగారు. పూర్తిలో కూర్చోబెట్టేసి అమ్మగారింటికి వెళ్ళిపోతే లాస్ట్లో వచ్చింది. అయ్యారు తప్పదు కదా, తప్పదు కదా. దేవుడికి మహిమ కలుగుతుంది. అందరూ వచ్చారు. యోబు చేతులు ఎత్తడం అన్నారు. అప్పుడు వాళ్ళు అంగీకరించబడుతున్నారు. ఆమె ఏమైంది? చెడ్డ సమాచారం ఇచ్చిన వారు కుళ్ళు పడుతున్నారు. డోంట్ గివ్ ద రాంగ్ రిపోర్ట్ టు యువర్ బ్రదర్ అండ్ యువర్ సిస్టర్. ఆమె మంచి రిపోర్ట్ ఇవ్వండి ఎవరి కోసం. అందుకే ప్రవక్త ఎవరి కోసం మనం మాట్లాడితే మంచిగా చెప్పమ్మా. ఆ నోరుకి మంచి రావట్లేదంటే కానీ కూసుకుని మౌనంగా కూర్చోండి అన్నాడా? ఎందుకు అలా అన్నాడంటే చెడ్డగా మాట్లాడు వాడు కుళ్ళు పడతాడు బయట. అండర్స్టాండ్? హల్లెలూయా. లేని వార్తలు పుట్టించిన వాడికి శ్రమ రాయి. దేవుడికి స్తోత్రం కలుగు. గుర్తుపెట్టుకోండి, 2 సమాచారం. వీడేం చేస్తున్నాడు? 10 మంది చెడ్డ సమాచారం ఇచ్చి ఈ చెడ్డ సమాచారంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ మంచి సమాచారంతో యెహోషువ కాలేజీ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు మనకు మంచి సమాచారం. క్రైస్తవం కోసం అవగాహన లేకపోతే తెలుసుకోండి, ఇది చెడ్డదనుకోవద్దు. ఈ కాలపు వర్తమానం కోసం ఇప్పుడు చెడ్డగా వినుండవేమో. ఏంటి బ్రదర్ ఈ కాలపు వర్తమానం అంటే ఏంటి తెలుసుకో. ఈరోజు ఈ వర్తమానం తప్పని, ఈ ప్రవక్త అబద్ధికుడని, ఈ యేసునామం వాళ్ళని రకరకాలుగా తప్పుడుగా చిత్రీకరించి పాంప్లెట్లు వేసి అబద్ధ బోధకుడని చెప్పిన వారి పరిస్థితి కుళ్ళు పడుతుంది. ఆమె వారి జీవితం కుళ్ళు పట్టేస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి ప్రియమైన సోదరులారా. ఈ రాత్రి మీరు ఆలోచన చేసుకోండి, ఈ వర్తమానం ఏంటి తెలియకపోతే ఏంటి, ఇక్కడ ఏముంది, బైబిల్లో ఏముందని తెలుసుకున్నప్పుడు నువ్వు వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతావు. మంచి సమాచారము, మంచి సమాచారం ఈ వర్తమానము. హల్లెలూయా. శరీరాన్ని మార్చే వర్తమానము, శరీరాన్ని మార్చే వర్తమానము, పసిబాలుడుగా మార్చే వర్తమానం. మైసూరి సౌండ్లు వాడలేదు మనవాడు, బొప్పాయి సోపు వాడలేదు మనవాడు. ప్రవక్త మాట విన్నాడు అంతే. పసి పిల్లల దేహం అంట ముట్టుకుంటే కందిపోతుంది. ఆమేన్. అలా మార్చేసింది వర్తమానం. ఆమేన్. మంచి సమాచారం యోబుని ముందు 7 కోట్లు 14 కోట్లు అయింది. చెడ్డ సమాచారం నిన్ను మట్టానికి పడగొట్టొచ్చేమో, కానీ మంచి సమాచారం ఉన్నతంగా తీసుకెళ్తాను. మంచి సమాచారం వినండి, వర్తమాన వాగ్దానాలు వినండి. ఈరోజు వాగ్దానాలు ఉన్నాయి. ఓ 3000 4000 వాగ్దానాలు ఈరోజు బైబిల్లో ఉన్నాయి. వర్తమానాలు అనేక వాగ్దానాలు ఉన్నాయి. వాటిని నమ్మండి. నా వల్ల ఎలా జరుగుతుంది అనొద్దు. ఆమేన్. మా వల్ల జరుగుతూ నువ్వేమన్నా చేస్తావు ఏంటి?
ఏ ఎంబీబీఎస్ చేసావా? ఎంబీబీఎస్ చేసినట్టుగా దిక్కు దిప్పడాలి. ఎంబీబీఎస్లు, ఎండీలు, ఎఫ్ఆర్సీఎస్లు పనిచేయవు ఇక్కడ. అర్థమవుతుందా? వాగ్దానం చేస్తుంది. బిలీవ్ ద ప్రాఫిట్స్ వర్డ్. అందుకే నమ్మకమైన రాయబారి ఔషధం అండి అది. మంచి రిపోర్ట్ ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో నీకు మెడిసిన్ దొరుకుతుంది. నీ భౌతికంగా ఆత్మీయంగా కూడా మెడిసిన్ దొరుకుతుంది. యు ఆర్ ఫ్రీ. ఆత్మీయంగా స్వస్థపడతావు, భౌతికంగా స్వస్థపడుతుంటావు. ఫైనల్లీ నువ్వు ర్యాప్చర్లోకి వెళ్ళిపోతావు. దేవుడికి మహిమ కలుగునుగా. ఎంతమందికి అర్థమవుతుందండి? 10 మంది రాంగ్ రిపోర్ట్ తీసుకొచ్చారు. మా వల్ల కాదని వాళ్ళ యొక్క మాటలను బట్టి వెనక్కి వెళ్ళిపోయారు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగా. కానీ 2 మాటలు బట్టి కొంతమంది నిలబడుతున్నారు. గ్లోరీ టు గాడ్. ఎంతమంది అర్థం చేసుకుంటారు? ఎవరైతే చెడ్డ సమాచారం ఇచ్చారో దేవుడు వాళ్ళని పనిష్ చేస్తుంది. ఎవరైతే మంచి రిపోర్ట్ తీసుకొచ్చారో వాళ్ళు ఔషధంలా ఉన్నారు. యెహోషువ కాలేబులు వాగ్దానం చేసి అడుగు పెట్టారు వాళ్ళు. ఆమేన్. మోషే ఆగడేమో తప్ప యెహోషువ కాలేబులు ఆగలేదు. These are the faithful servants. These are the faithful servants. నమ్మకమైన రాయబారులు. ఎలా ఉండండి సంఘం? ఔషధులా ఉండండి. ఇతర వ్యక్తులకి మెడిసిన్లా ఉండండి. వ్యక్తిని కుళ్ళు పట్టించేయద్దు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు అతను రోగంతో, బాధతో, ఆత్మీయంగా, భౌతికంగా ఉన్నప్పుడు నీ మాట వాళ్ళకి ఎలా ఉండాలి తెలుసా? ఇమీడియట్లీ రిలీఫ్లా ఉండాలి. ఒక సహోదరుడు అలా ఉండాలి. నువ్వు వెళ్ళి నువ్వు ఎలాగంటే బాధ పెట్టావు అనుకో, ఇంకా కుళ్ళిపోతుంటాడు. 3 రోజులకు మిగిలిపోయినా వంక ఎలాగైపోతాడు. వస్తారు కదా కూరగాయల దుకాణం కాదు, అడు ఇన్ని నీళ్ళు చల్లినా అది ముడతలు పడుతూనే ఉంటుంది. కొన్ని జీవితాలు అలాగే అయిపోతాయి. అర్థమవుతుందా? గమనించండి. ఔషధులా ఉండాలి. నీ బ్రదర్కి ఔషధులా ఉండు, నీ సిస్టర్కి ఔషధులా ఉండు. దేవుడికి స్తోత్రం కలుగుగా. మంచి సమాచారము, ఈ కాలపు వర్తమానం మంచి సమాచారం. అది అందుకే నాకు ఔషధులా ఉంది. అందుకే అన్నాడు గిలాదిలో గుగ్గులం లేదా? మళ్ళీ ఇంకో వర్షంలోకి వెళ్ళిపోతాను. నేను కాపేస్తాను ఇక్కడ. ఆమె అక్కడ ఏ వైద్యుడు లేడా? ఎక్కడుంది గుగ్గులం? గిలాదులోనే ఉంది. ఈ వర్తమానంలోనే గుగ్గిలం ఉంది. దిస్ ఇస్ ద మెడిసిన్ ఫర్ అస్. ఇది మన కొరకు మెడిసిన్. గిలాదులు విడిచిపెట్టేసి బయల్జెబూ దగ్గరికి వెళ్ళొద్దు. ఆమేన్. ఏం చేస్తున్నాడు? బయల్జెబూ దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరు? అహజ్యా. అహజ్యా ఎక్కడికి వెళ్తున్నాడు? ఆహాబు కొడుకు బయల్జెబూ ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తున్నాడు. బయల్జెబూ దగ్గరికి. ఆమేన్. ఇలాంటి టైంలో వెళ్తున్నాడు తెలుసా? ర్యాప్చర్ టైం అది. ఎందుకంటే మొదటి అధ్యాయంలో వీడికి వెళ్తున్నాడు, 2వ అధ్యాయంలో ర్యాప్చర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆమేన్. ఎత్తబడే కాలంలో ఎక్కడికి రావాలి? పరిపూర్ణంగా వాక్యంలో స్వస్థత ఉన్నది. మొదటి అధ్యాయంలో తప్పుడు మార్గం ఎన్నుకున్నాడు, 2వ అధ్యాయంలో ర్యాప్చర్ జరుగుతుంది. దట్ ఈస్ ద ఎత్తబాట్ ర్యాప్చర్ డే. ర్యాప్చర్ ఏజ్. ఆ ర్యాప్చర్ ఏజ్ లో ఔషధానికి వెళ్తున్నాడు అన్నాడు. నీ ఎక్కిన మంచం దిగవు అబ్బాయి. ఆమె అర్థమవుతుందా? ఎక్కిన మంచం దిగవు, ఎందుకంటే ఔషధాన్ని మిస్ చేసుకున్నావు. ఎవరైతే ఈ వర్తమానం వదులుకుంటారో, ఎవరైతే ఈ వర్తమానం తృణీకరిస్తారో వాళ్ళు ఎక్కిన మంచం దిగరిక. దేవుడికి మహిమ కలుగును. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? హల్లెలూయా. పునరుద్ధానం లేదు. మంచం మీద ఉన్నాడు ఎక్కుతాడు. ఆమె కానీ మంచం దిగేవాడు పునరుద్ధరించబడినవాడు. ఈ వర్తమానం నీకు పునరుద్ధానం ఇస్తుంది. ఈ వర్తమానం నీకు ర్యాప్చర్ ఇస్తుంది. అందుకే ఇది ఔషధం లాంటి మెసేజ్. ఆమె కావాలా మెడిసిన్? కావాలా? కావాలా మెడిసిన్? ఇది మంచి సమాచారం, ఇది మంచి మెసేజ్. ఇది దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇది మంచి మెసేజ్. ఆలోచన చేయండి. చెడ్డ సమాచారం చెప్తున్నారు, ఇది మంచి వర్తమానం కాదు. వీళ్ళు అబద్ధ బాధికులు, లేచిన వాళ్ళు ఒక్కొక్కటి అంటారు. వాళ్ళు బ్రతుకు ఫైనల్ గా కుళ్ళు. వాళ్ళు నమ్మి కానీ నువ్వు వెళ్ళావా నీ బ్రతుకు కూడా కుళ్ళు అయిపోతాయి. బిలీవ్ ద వర్డ్. వాక్యాన్ని నమ్ము. చెడ్డ సమాచారాలు కాదు, మంచి శుభవార్త ఇది, మంచి వర్తమానం ఇది. ఈ కాలం మంచి వర్తమానం ఇచ్చాడు. ఓ బలిష్ఠులతో దిగొచ్చాడు, మంచి వర్తమానం సంఘానికి ఇచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. మంచి వర్తమానం చెప్పాడు. మీరు అన్నాడు పాపం చేయలేదు, మీరు విడిపించబడ్డారు. మట్టి ఏంజల్ దిగొచ్చింది, బలిష్ఠులతో దిగొచ్చాడు, 96 దిగొచ్చాడు. సంఘానికి మంచి వర్తమానం ఇచ్చాడు. ఏంటో మంచి వర్తమానం?
ఆది నుంచి పాపం జీవితం. మీరు ఎత్తబడబోతున్నారు. మీరు సూపర్ రేస్ అన్నారు, మీరు సూపర్ చర్చ్ అన్నారు. ఈ వర్తమానం నమ్మండి. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతంగా లేదా? అద్భుతంగా లేదా? ఈ వర్తమానం అద్భుతమైనది. దేవుడు మిమ్మల్ని దీవించుడుగా, దేవుడి కుటుంబాన్ని దీవించుడుగా. అలా విషయాలు ప్రార్థన చేసుకుని వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవా, మంచి సమాచారం ఇచ్చే కాలంలో ఆ మంచి సమాచారాన్ని మేము నమ్మవలసి. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి ఒక్కరు ప్రభువుకు సమర్పించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ఈ రాత్రి కాలం దేవుడు చక్కని వర్తమానం దేవుడు మాకు ఇచ్చాడు. చక్కటి ఔషధ లాంటి వర్తమానం దేవుడు మాకు ఇచ్చున్నాడు. ప్రభా, ఇచ్చి మీద నేను నమ్ముతాను ప్రభా. ఓ యొక్క ఔషధాన్ని నాకు కావాలి ప్రభా. నేను దీన్ని వెంబడించాలనుకుంటున్నాను ప్రభా. ఆ శరీర మార్పు ఇచ్చే వర్తమానం నాకు కావాలన్నా, ఆ ఎత్తబాటులో తీసుకెళ్లే వర్తమానం నాకు కావాలన్నా. నేను ఎంత మాత్రము కూడా ఆ బ్యాడ్ రిపోర్ట్ నేను వినాలనుకోవట్లేదు నాయన. ఓ ఎల్లప్పుడు కూడా నేను మంచి సమాచారం ఇచ్చే వ్యక్తిగా ప్రభు. ఓ ఎల్లప్పుడు కూడా మంచి సమాచారం ఇచ్చే వ్యక్తిగా ప్రభు. ఓ దేవాన్ని ఉండాలనుకుంటూ ఉన్నాను ఆయన. దేవా, నాకు సహాయపడి దయచే ప్రభు. ఆ చిన్నది ఎలా అయితే మంచి సమాచారం ఇచ్చిందో ప్రభు, ఆ కుష్టు రోగులు ఎలా అయితే మంచి సమాచారం ఇచ్చి ఉన్నారో నాయన. ఓ ఈ రాత్రికి నేను కూడా ప్రభు ఓ మంచి సమాచారం ఇచ్చే వ్యక్తిగా నాయన. ఓ ఈ కాలము వర్తమానము కొరకు ప్రభు ఓ చక్కటి సమాచారం ఇచ్చే వ్యక్తిగా ఆయన నేను ఉండాలనుకుంటూ ఉన్నాను ప్రభు. ఈ రాత్రి నుండి మీరు అభిషేకించిన ఆయన ఒక బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చే వ్యక్తిగా ఉండాలనుకోవట్లేదు ఆయన. ఆ 10 మంది వల్ల నేను ఉండాలనుకోవట్లేదు కానీ ప్రభు, ఆ యెహోషువ కాలేబుల వల్ల ఉండాలనుకుంటున్నాను ఆయన. ఈ రాత్రి దాని కొరకు నన్ను సిద్ధపరచు ప్రభు. ఓ ఈ రాత్రి దాని కొరకు నన్ను అభిషేకించిన ఆయన. ఓ దేవా, నాకు సహాయపడి దయచే ప్రభు. ఓ దేవానికి మంచి వర్తమానములు ప్రభు. ఓ చక్కని రిపోర్ట్ ఇచ్చేవారుగా ప్రభు. ఓ దేవా, దాని కొరకు నాయన. ఓ ఈ గడికబడిన వర్తమానము కొరకు నాయన. ఓ చక్కటి రిపోర్ట్ ఇచ్చేవాడిగా ప్రభు. ఓ చక్కటి రిపోర్ట్ ఇచ్చేదానిగా నాయన నేను ఉండాలనుకుంటూ ఉన్నాను ప్రభు. దేవా, నాకు సహాయముడు దయచే నాయన. ఓ దేవి ఔషధములు ప్రభు. అనేక మంది వ్యక్తులు ఎదుగు ప్రభు. నేను పరిచయం చేసే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను ఆయన. అనేక మందికి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను ఆయన. దేవా, నాకు సహాయముడు దయచే ప్రభు. దేవా, నేను అభిషేకించిన ఆయన. ఓ ఇక రాత్రి కాల సమయంలో ప్రభు ఓ నేను బలపరచున ఆయన. ఓ నన్ను పరిపూర్ణంగా అభిషేకించిన ఆయన. ఓ ఈ వర్తమానము కొరకు ప్రభు ఓ చక్కటి రిపోర్ట్ ఇచ్చే వ్యక్తిగా నాయన నేను ఉండాలనుకుంటూ ఉన్నాను ఆయన. ఓ నేను సమర్పించుకుంటూ ఉన్నాను ప్రభు. ఈ రాత్రి నన్ను అభిషేకించిన ఆయన. దేవా, నాకు సహాయం దయచే ప్రభు అని ఓ ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ఓ యొక్క రాత్రి కాల సమయంలో వినేసి వెళ్ళిపోయే వారు ఉండకూడదు కానీ ఓ చక్కటి రిపోర్ట్ తీసుకెళ్లే వారిగా ఉండాలి. ఎక్కడ చక్కటి ఔషధం ఉందని, ఈ వర్తమానంలో శరీర మార్పు ఉందని, ఈ యొక్క వర్తమానంలో సంపూర్ణ ఆరోగ్యం ఉందని, ఈ యొక్క వర్తమానం సంపూర్ణ సమాధానం ఉందని ఓ మనం రిపోర్ట్ ఇచ్చేవారుగా ఉండవలసిన వారుగా ఉన్నాం. ఓ ఎంత మాత్రమో ఆ బ్యాండ్ రిపోర్ట్ ఇచ్చేవారుగా ఉండకుండా ఓ మన సహోదరుల కొరకు ఓ నిజంగా ఇరుగు పొరుగు వారి వరకు ఓ నిజంగా మంచి వర్తమానమును ఓ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. సహోదరి సోదరులారా, ఓ దేవుడు నమ్మి ఆ యొక్క వర్తమానాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఓ మంచి రిపోర్ట్ ఇచ్చేవారుగా మనం ఉండాలి. ప్రభు, నేను ఉంటాను ప్రభు. ఓ నా జీవితాన్ని అభిషేకించిన ఆయన. ఆ కాలేబు యెహోషువ వలె ప్రభు నేను ఉండాలనుకుంటూ ఉన్నాను ఆయన. ఆ ఇశ్రాయేలుకి ఆ కుష్టు రోగులు అయితే చక్కటి సమాధానం ఓ సమాచారం ఇచ్చారు ప్రభు. నేను కూడా ఆ విధంగా ఉండాలనుకుంటున్నాను ఆయన. ఓ నిజంగా చిన్నది ఎలాగైతే నయమోకి ప్రభు ఓ చక్కటి సమాచారం ఇచ్చిందో ప్రభు, ఆ చిన్న దాని వల్ల నేను ఉండాలనుకుంటున్నాను ఆయన. దేవాలయాన్ని సిద్ధపరచు ప్రభు. ఓ నేను అభిషేకించిన ఆయన. ఎంతవరకు నేను బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చాను ప్రభు. దయచేసి నన్ను క్షమించిన ఆయన. నా దోషములు మన్నించండి ప్రభు. ఓ నా తప్పిదములు క్షమించండి ఆయన. ఇక నేను బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఉండాలనుకోవట్లేదు ఆయన. ఆ చెడ్డ సమాచారం ఇచ్చే వ్యక్తి ఉండాలనుకోవట్లేదు ఆయన. నేను మంచి సమాచారం ఇచ్చే వ్యక్తిగా ప్రభు ఈ కాలం వర్తమానము కొరకు నాయన నేను
దాని కొరకు నిలబడాలనుకుంటున్నాను ఆయన. దేవాలను బలముగా అభిషేకించు ఆయన. దేవా నాకు సహాయం దయచే ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం సమర్పించుకోగలిగితే మనం ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, నిత్యంగా వర్తమానం మన మధ్యలో ఉంది. ఆ ప్రభు మన మధ్యలో ఉన్నాడు. నిత్యంగా మనల్ని అభిషేకిస్తాడు ఆయన. అయ్యే యెహోషువ కాలేబుని ఎలాగైతే ఆ కాలం నడిపించాడు, ఆ వాగ్దాన భూమిలోని నడిపించాడు, ఈ రోజు మనల్ని కూడా అక్కడ నడిపించబోతున్నాడు ఆయన. మనం ఎంత మాత్రం కుళ్ళిగా మారిపోం కానీ మన నిత్యము యుగ యుగాలు మనం జీవించేవారు వెళ్ళిపోతాం. మంచి రిపోర్ట్ మనం ఇవ్వగలిగితే కనుక మన జీవితాలు ఎంతో అద్భుతంగా మార్పు చెందబోతున్నాయి. ఈ రాత్రి నిత్యముగా ఏక వర్తమానము కొరకు ఏక కూడికంతటి కొరకు మన మధ్యలో సేవకులు ప్రార్థిస్తారు. గాబ్రియల్ గారు ప్రార్థిస్తారు. అందరూ ఏకీభవించండి, అందరూ కూడా సమర్పించుకోండి. వర్తమానం అందరూ కూడా పంచులాగా, అందరూ కూడా మంచి సమాచారం ఇచ్చేవారుగా, పరిపూర్ణంగా రూపాంతరపరచబడే విధంగా, చక్కగా వాళ్ళు అందరూ కూడా దీవించబడే విధంగా ఆయన ప్రార్థిస్తారు. అందరూ కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల తండ్రి, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరము దేవాన్ని ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యా. నిశ్చయంగా ప్రభుత్వ దేవా, నీ కార్యాలు మార్పు లేదు నిన్న నేడు ఏకరీతిగా అయ్యా. మరిదిగో ప్రభా, మరి నిజంగా ప్రభా ఓ దేవాన్ని దీని సేవకు నిలబెట్టుకుని అద్భుతమైన రీతిలో మాట్లాడుకుని అవును ప్రభా, మరి నిశ్చయంగా ప్రభు మేము ఎలా ఉండాలో ప్రభు తండ్రి ఈ రాత్రి మాతో మాట్లాడవు నిజమే ప్రభు. మంచి సమాచారం ప్రభు ప్రభు ఇచ్చేవారుగా మేము ముందుగా అయ్యా నీ కృపను గ్రహించండి అయ్యా. మరి ఎంత మాత్రం ప్రభు ఆ చెడ్డ సమాచారం తీసుకొచ్చేవారులా ప్రభు మేము ఉండకూడదు ప్రభు. అవును ప్రభు, ఈ వర్తమానానికి మేము సాక్షులుగా ఉండాలయ్యా. ఈ పునరుద్ధానానికి సాక్షులుగా ఉండాలని ఆయన అయ్యా. ఎత్తబాటుకి మేము సాక్షులుగా ఉండాలని ఆయన. శరీర మార్పుకి మేము సాక్షులుగా ఉండాలి దేవా. అయ్యా సహాయం చేయండి నాయన. కొన్ని కృపనివ్వండి దేవా. కొన్ని కనికరము దయచేయి నాయన. ఓ ప్రభా, నిజంగా మంచి నాయన. ఓ ప్రభు, వర్తమానం తెలియజేవాడు అంటే ప్రభు. ఓ ప్రభు, ఔషధం వంటి వాడు అంటే నిజంగా ప్రభు. ఇదిగో దేవా, ఈ రోజు అనేక మంది ప్రభు ఓ ప్రభు ఆత్మలో ప్రభు వాళ్ళు కృంగిపోయి ఉన్నారు నాయన. అనేక మంది ప్రభు ఇదిగో కొన ప్రాణంలో ఉన్నారు ప్రభు. అనేక మంది చనిపోయి ఉన్నారు ప్రభు. అయ్యో అనేక మంది ప్రభు ఇదిగో నాయన వారు ప్రభు నలిగిపోయి ఉన్నారు ప్రభు. అవును తండ్రి, నిజంగా ప్రభు సహాయం చేయండి నాయన. అలాంటి వ్యక్తులకు నాయన ఓ ప్రభు మేము ఔషధంగా ఉందుము గాక నాయన. అయ్యా నిజంగా ప్రభు ఇదిగో దేవా, నీ వాక్యమే ప్రభు మమ్మల్ని స్వస్థపరిచేదై ఉన్నది. అవును, మీరు పొందిన దెబ్బల వలన ప్రభు మాకు స్వస్థత అయి ఉన్నది. ఈ సమాచారాన్ని ఇతరులు కూడా మేము చెప్పుదాము గాక. అవును ప్రభు, మేము ఏదైతే పొందుకున్నామో ప్రభు, ఆ రోజు శిష్యులు అన్నారు ప్రభు, మేము ఏదైతే పొందుకున్నామో దేనైతే మా చేతులు తాకినాయో దానికే మేము సాక్షులం అన్నారు. నిజమే నాయన, సహాయం చేయండి ప్రభు. ఓ దేవా, నిజంగా ప్రభు మా ప్రశస్తమైన సోదరుడు ప్రభు ఓ కరుణకరంగా బట్టి నీకు వందనాలు నాయన. నిజంగా ప్రభు ఇదిగో దేవా, ఓ తండ్రి నిజంగా ప్రభు సహోదరుడి పట్ల నాయన ఓ నువ్వు మంచి సాక్ష్యాన్ని నిలబెట్టిన దేవుడు నాయన. అవును, మంచి సమాచారకుడిగా ప్రభు ఆ సోదరుని వాడుకున్నందుకు వందనాలు నాయన. నిజమే ప్రభు ఇదిగో దేవా, ఒక మరణావస్థలోకి వెళ్ళిపోయిన సోదరుని ప్రభు నువ్వు మరల వెనక తీసుకొచ్చి నాయన ఓ నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనని ప్రభు ఓ నువ్వు రుజువు చేసావు ప్రభు. ఓ అతడు పొందిన దెబ్బల వలన నీకు స్వస్థత కలుగుతుందని ప్రభు ఓ సోదరుడి పట్ల నువ్వు రుజువు చేసావు దేవా. అవును ప్రభు, నీకు వందనాలు నాయన. అయ్యా నిశ్చయంగా ప్రభు ఇదిగో దేవా, ఆ సోదరుడు ఇప్పుడు నేను నమ్ముతున్నాను ప్రభు ఒక మంచి సమాచారకుడిగా ఉన్నాడు ప్రభు. అవును, ఈ వర్తమానానికి మంచి సమాచారకుడిగా ఉన్నాడు ప్రభు. నీకు మహిమ కలుగునుగా నాయన. ఈ ప్రాంతంలో ప్రభు ఆ సోదరుడు ప్రభు మంచి సమాచారకుడిగా ఉండునుగా నాయన. ఇంకా పరిపూర్ణంగా ప్రభు ఇక్కడ మా సోదరులు మేమందరం కూడా ప్రభు ఈ వర్తమానం పట్ల నాయన మంచి సమాచారం మేము కలుగుందుము గాక. ఇతరులకి వర్తమానం మేము పరిచయం చేయదుము గాక. ఓ ప్రభు, ఎంత మాత్రం ప్రభు ఆ చెడ్డ సమాచారం మేము ప్రకటించే వరకు మేము ఉండకూడదు నాయన. ఇతరుల కోసం చెడు బాగా మేము మాట్లాడకూడదు నాయన. ఎంత మాత్రం మేము మాట్లాడకూడదు నాయన. మా సోదరుల కోసం మేము మంచిగా మాట్లాడాలి ప్రభు. సాయం చేయండి ప్రభు. ఆ విరోధమైన ఆత్మల మాలోంచి కాల్చివేయండి ప్రభు. ఓ ప్రభు, నిశ్చయంగా ప్రభు ఈ రోజు ప్రభు వాళ్ళు చెడ్డ సమాచారం వల్ల ప్రభు ఆ 10 మంది చెడ్డ సమాచారం వల్ల ప్రభు ఓ ప్రభు ఇదిగో నాయన 20 లక్షల మందిని కలవరం రేపింది ప్రభు. అయ్యో ప్రభు ఇదిగో నాయన, అలాంటి ప్రభు ఇదిగో ఈ రోజు సంఘ శాఖల వర్తమానం వల్ల ప్రభు ఓ విశ్వాసం లేని ప్రభు ఓ ప్రభు మరి ఇదిగో నాయన వ్యక్తులు కానీ సంఘంలో మిగిలిపోతా ఉన్నారు నాయన. ఎంత మాత్రం అలా ఉండకూడదు నాయన. అయ్యా మంచి సమాచారం ప్రభు
ప్రభావ మేము బయలుపరిచి తీసుకెళ్లి వారికి మేము ముందుగా ప్రభావ దీవించండి. వాక్యం అందరిలో ఫలింప చేయండి ప్రభావ. వాక్యం ఇచ్చిన సేవకుని దీవించండి ప్రభావ. ఆయన ఆశీర్వదించండి ప్రభావ. ఇంకా వాడుకోండి నాయన. కూడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. వాళ్ళు ఇంకా పూర్తిగా ప్రభావ సమర్పించుకునే బిడ్డలుగా ఉంటుంది. మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన మన ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, కూడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి, ఇక్కడ ఉన్న సకల పరిశుద్ధులకు, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఆయనకు సదా తోడుగా ఉంది. ఈ కాలపు వర్తమానం అనే మంచి సమాచారం ఆ గొప్ప ఎత్తబాటులోనికి ఎత్తబడే విశ్వాసం పొందుకొని నిశ్చయముగా కొనిపోబడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.